నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నేను చేసినటువంటి ఒక్క తప్పు నన్ను నా కుటుంబానికే దూరం చేసింది అని అంటున్నారు మధు. నేను నా తప్పు తెలుసుకొని నా కుటుంబంతో కలుద్దాం అనుకుంటే నా భార్య నా పిల్లలతో సహా నన్ను దూరం పెట్టింది అని అంటున్నారు. నన్ను నా కుటుంబంతో కలపమని హిట్ టీవీ ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని ఆశ్రయించారు మధు గారు. సమస్య ఏంటో తెలుసుకుందాం, న్యాయం చేయడానికి కృషి చేద్దాం. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సార్, మా భార్య ప్లస్ మా పిల్లలు. అంటే ఒక్క సంవత్సరమే హ్యాపీగా ఉంది మీతో. హ్యాపీగా ఉంది. ఆ తర్వాత నుంచి అత్తగారికి కోడలికి గొడవలు స్టార్ట్ అయినాయి. మా చిన్న ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. చనిపోతే మా అమ్మ ఏం చేసిందంటే ఒక అతన్ని పరిచయం చేయించింది. మా భార్య పరిచయం చేస్తే మా అమ్మాయి అవుతాడు నీకు అని అనగానే మా భార్య షాక్ అయింది. మీ ఆవిడకు ఒక వ్యక్తిని పరిచయం పరిచయం చేసింది. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు పరిచయం చేసింది? అంటే మేడం అతను సంథింగ్ ఉండే మా అమ్మకు. ఆహా, మీ అమ్మకు ఒక అక్రమ సంబంధం ఉంది. ఆ వ్యక్తిని ఆయన్ని మీ వైఫ్ కి అంటగట్టడానికి చూసింది. ఫిజికల్ గా దూరం పెట్టేది. 15 రోజులు నెల రోజులు ఇలా దూరం పెట్టేది. ఎందుకు రావట్లేదు అని చెప్పింది ఆవిడ అప్పటికైనా? ఏంటి ఆవిడకి అంత బాధ కలిగించే అంశం ఏంటి? నేను అక్కడ ఫైనాన్స్ పెట్టాను మేడం. అక్కడ ముంగట షాప్లో ఒక ఫర్నిచర్ షాప్లో షోరూంలో పని చేసేది. పెళ్ళయిందా ఆవిడకి? అప్పటికి పెళ్ళి అయింది. భర్త ఉన్నాడా? భర్త ఉన్నాడు. అయినా గానీ మీతో ఆయన అక్కడ ఫిజికల్ గా పని చేయడం మొత్తం ఫెయిల్ అయినాయి. అందువల్ల మీ దగ్గర అట్రాక్ట్ అయ్యింది. తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మీ ఇద్దరు సంబంధం తెలిసి వెళ్ళిపోయాడా, మామూలుగానే వెళ్ళాడా? మామూలుగానే వెళ్ళాడు. మీ ఇద్దరికి ఒక సంబంధం ఉందని తెలుసు అత్తగారికి ప్లస్ ఈయనకు కూడా తెలుసు. చెప్పి ఉన్నా. మీరిద్దరు ఇలా 4 సంవత్సరాలు నడిపించేశారా? మీదేం అక్రమ సంబంధం కాదు, ఆలోచనతో కూడిన సంబంధం. పర్మిషన్స్ తోటి, విత్ పర్మిషన్స్. అందరికి వెడ్డింగ్ కార్డు ఒకటి ఇవ్వలేదు అంతే. మీరు అందరికి డిక్లేర్ ఓపెన్. మీ ఫిజికల్ గోల్ అర్థమైంది లేండి. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఏది ఆ భర్త పనికిరానటువంటి భర్త ఉండగానే మీ ఇద్దరు సంసారం చేసేవారా? ఏ తప్పులో ఇంత సిన్సియారిటీ ఏంటి? 2015 ఏమన్నా తప్పు చేశారా? చేశాను మేడం. ఏం తప్పు? అంటే మేడం నాకు నెలలు దూరం పెట్టి ఇట్లా కానీ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఎదుర్కొంటే అసహ్యంగా ఉండదు? మీ పిల్లలు నేను ఇంటికాడ ఉండేవాడిని సార్. పిల్లలకైతే కనుక ఒక రూమ్ లో ఉంటున్నటువంటి ఒక ఆడదాంతో మా నాన్న వెళ్ళి ఉంటున్నాడు అనేది అయితే అర్థం అవుతుంది కదా ఇద్దరు మగ పిల్లలకి. పదిహేను రోజులు పెళ్లి చేసుకుని 15 రోజులకి రియలైజ్ అయ్యారు అది తప్పు అని. తప్పు అని ఆవిడ పంపించారా? దండలు లాగేశారా, దండలు కూడా ఉంచారా? పంపించేసి వాళ్ళ ఇంటికాడ దింపేసి ఎంత ఇచ్చారా ఆవిడకి సెటిల్మెంట్ కి? 4.5 లక్షలు తీసుకున్నాను. ఇప్పటికి కూడా మీకు బుద్ధి వచ్చిందా రాలేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక కుటుంబం కావాలి, నేను ఏకాకిగా బతకలేకపోతున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత నా చితి వెలిగించడానికి ఒక మనిషి కావాలి అనేది కోరుకోండి. నా శవాన్ని మోయటానికి 4 మనుషులు కావాలని అడగండి, మేము గౌరవిస్తాం. ఇప్పటికి కూడా మీ మెజర్మెంట్ కొలత డబ్బులే. నా పిల్లలు 16 నెలలు అయింది. ఇప్పటికి నాకు ఒక ఫోన్ చేసి కనీసం మానవత్వంగా సార్, వాళ్ళలో మానవత్వం మీరు ఎక్కడ మిగిల్చారండి? అలా చెంపలు పగలగొట్టేశారు 2-3 సార్లు. వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్, మేడం మధు గారు ఆయన సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు. సో కుటుంబంతో నన్ను కలపండి ఎలాగైనా అని చెప్పేసి కోరుతున్నారు అనమాట. అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నాను. మధు గారు రండి. నమస్తే అండి. మధు గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ మేడం. నిజామాబాద్ నుంచి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్. బోధన్ నుంచి వస్తారు. బోధన్. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సార్, మా భార్య ప్లస్ మా పిల్లలు. ఎంతకాలం అయింది వదిలేసి? అంటే మేడం నేను 91లో మ్యారేజ్ అయింది మేడం. మీ వయసు ఎంత అండి ప్రస్తుతం? 51-52 ఉంటుంది సార్. 52 years. చెప్పండి. అయితే సార్ మేడం 91లో మ్యారేజ్ అయింది. 91లో జూన్లో మ్యారేజ్ అయింది సార్. మ్. 92 దాకా బాగుంది ఓకే. మేము మేడం. మ్. అప్పటి నుంచి ఏమైందంటే మా అమ్మతోని బాగుండేది. ఓకే. మా అమ్మతో బాగున్న తర్వాత ఏం చేసిందంటే మా భార్య మా రెండో తమ్ముడికి మ్యారేజ్ అయింది.
సార్ మీరు చెప్తున్నది మీ ఆవిడ 1 year బాగుంది, అంటే 91 లో పెళ్ళయింది, 92 వరకు బాగుందండి అంటున్నారు. 92 వరకు అంటే బాగుంది, 1 సంవత్సరమే హ్యాపీగా ఉంది మీకు. హ్యాపీగా ఉంది. ఆ తర్వాత నుంచి అత్తగారికి కోడలికి గొడవలు స్టార్ట్ అయినాయి. ఓకే చెప్పండి. అయితే గొడవలు ఎట్లా స్టార్ట్ అయినాయంటే మేడం, మా అమ్మ ఏం చేసిందంటే మా చిన్న తమ్ముడు రెండో తమ్ముడికి మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఎంతమంది మేము ముగ్గురం అన్నదమ్ములు ఆడపిల్లలు ఉన్నారా? లేరు మేడం. లేరు, ముగ్గురు మగపిల్లలు మీ అమ్మ వాళ్ళకి. ఓకే. అయితే మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయినాక మరి రెండో తమ్ముడు మ్యారేజ్ అయిపోయింది, ఇంటికి అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరు సత్యనవ్రతం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. మ్. మా భార్యకి ఉంది పెళ్లి. నేనేమో ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసేవాడిని సార్ మేడం. మీరు ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ అండి ఇప్పటికి కూడా? ఇప్పుడు లేదు సార్, నేను తర్వాత ఫైనల్స్గా సెట్ అయ్యాను సార్. అయితే ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ సైకిల్ మీద వచ్చేవాడిని సార్, బండి లేకుండా సైకిల్ మీద వచ్చేవాడిని. వచ్చిన తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే, నాకు అప్పటికి తెలియదు. మా చిన్న ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. చనిపోతే మా అమ్మ ఏం చేసిందంటే ఒక అతన్ని పరిచయం చేయించింది, మా భార్య. పరిచయం చేస్తే మా అమ్మాయి అవుతాడు నీకు అని అనగానే మా భార్య షాక్ అయింది. ఏంటి సార్ మీరు అర్థం కాలే? మీ అమ్మగారు మీ ఆవిడకు ఒక వ్యక్తిని పరిచయం పరిచయం చేసింది. చేసింది. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు పరిచయం చేసింది? అంటే మేడం అతను సంథింగ్ ఉండే మా అమ్మకు, మా నాన్న చిన్న ఉన్నప్పుడు చనిపోయింది. ఆహా, మీ అమ్మకు ఒక అక్రమ సంబంధం ఉంది. ఆ వ్యక్తిని మీ అనొద్దు కానీ మేడం, అదే మీరు చెప్పిన విధానం ప్రకారం, అంటే మా వాళ్ళకి మాకు అర్థం అవ్వాలి కదా సార్ క్లారిటీగా. సో రెండు ఆయన్ని మీ వైఫ్ కి అంటగట్టడానికి చూసింది. లేదు మేడం, పరిచయం పరిచయం చేయించింది. చేసింది. మామగారు అని, మామగారు అవుతారు అని. ఓకే. అప్పటి వరకు మా భార్యకు కానీ ఏం తెలియదు. ఒక వ్యక్తి ఉన్నాడు మామగారి క్యారెక్టర్ లో అనేది తెలియదు. తెలియదు, మీకు కూడా తెలియదుగా? నాకు తెలుసు మేడం. తెలుసా? మీ వయసు ఎంత సార్? గొడవలైనాయి. గురుగారు మీ వయసు ఎంత? నా వయసు 52 ఉంటాయి. పెళ్ళైన టైం పెళ్ళైన టైంకి ఎంత? 97 19 ఉంటాయి. 19-20 years. 19 సంవత్సరాలు. ఆవిడకి ఎంత? మీ భార్యకి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఆ అమ్మాయిని వేరే వ్యక్తికి అదే మీ మామగారు అమ్మ అని పరిచయం చేసింది. ఓకే. రైట్. అయితే అప్పుడు కూడా నాకు చెప్పలేదు మా భార్య. ఆ, చిన్నగా ఉన్నప్పటి నుంచి పైసా మీద జర పట్టునే సంపాదించాలని ఓకే. కట్టుబట్టల మీద బయటకు వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయి అంటే మా అమ్మది కూడా నాకు నచ్చేది కాదు. నేను అమ్మ వ్యవహారం నచ్చక బయటకు వచ్చారు. మీ కాళ్ళ మీద మీరు నిలబెట్టడానికి ట్రై చేశారు. ట్రై చేసి ఫైబర్ లిమిటెడ్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ, అందులో జాయిన్ అయినా ఆ, ఎంప్లాయీగా. జాయిన్ అయ్యి అందులో కూడా పెద్ద ఎంప్లాయ్మెంట్ పెద్ద ఉండదని, డెవలప్మెంట్ ఉండదని వెళ్ళిపోయి అందులో 1 సంవత్సరం చేశాను మేడం. ఆ. అది కూడా 400-500 ఇస్తున్నారు, మనం ఏం డెవలప్ అవుతామని. నాకు అయితే ఆ క్లెయిమ్ చేసి ఒక లింగారెడ్డి బావని పరిచయం అయింది. ఉమ్. మధు మరి ఏం చేస్తావు, ఖాళీగా ఉంటే నా దగ్గర ప్రాక్టీస్ చేసుకో. అతను ఆర్ఎంపీ అండి? ఆయన చీర తీసాడు సార్. నో, ఈజ్ అన్ ఆర్ఎంపీ అని అతను. ఆయన కూడా ఆర్ఎంపీ సార్. ఇంతలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ నా దగ్గర కాంపౌండర్ కింద జాయిన్ అవుదు రా అంటే ఆయన దగ్గర త్వరగా అన్ని నేర్చేసుకున్నారు. నేర్చుకున్నా. వాళ్ళు కూడా నేర్చుకుని నాకు మీరు ఎంత కాలానికి ఆర్ఎంపీ డాక్టర్ అయిపోయారు? 1 సంవత్సరంన్నర పట్టింది మేడం. అదే ఆర్ఎంపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాక్టీస్ కాదు కానీ కాంపౌండర్ కింద చేశారు. అంతే. సర్లేండి మేడం, నర్సింగ్ కింద చేశాడు. 19 నవంబర్లో ఫస్ట్కు చాలు చేశాను మేడం ఆర్ఎంపీ ప్రాక్టీస్. మీది లవ్ మ్యారేజా మధు గారు? లేదు సార్, అరేంజ్ మ్యారేజ్. మరి ఎవరు చూసారు మీ సంబంధం? ఇది ఉమ్నాపుర ప్రాక్టీస్ చేశాను సార్. ఉమ్నాపుర ప్రాక్టీస్ చేస్తే ఊరు కింద ఊరు రుద్రూర్ అని ఉంటుంది సార్, కోటిగిరి మండల్, వర్ణి మండల్ రుద్రూర్. అయితే వాళ్ళు ఇట్లా అబ్బాయి ఉన్నాడు, మంచి వ్యక్తి. మీ తరపున పెద్ద మనుషులు ఎవరు అని అడుగుతున్నా. పెద్ద మనిషి శివాయ అని ఒక ఆయన. అమ్మ వచ్చిందా? అమ్మ అమ్మ రాలేదు. ఎవరు లేరు మీ తరపున పెద్ద మనుషులు ఎవరు లేదు? మీ ముఖ పరిచయాలే మీ పెద్ద మనుషులు. అంతే. అదే అడుగుతున్నా. ఆ అమ్మాయి తరపున ఎవరు వచ్చారు? వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి అంటే మామూలుగా తెలుసుకున్నారు సార్ ఊరు. తెలుసుకున్నారు. పెళ్లికి అయితే అందరూ ఉన్నారుగా. ఆ పెళ్లికి అందరూ అందరూ అటు పెద్దలు ఇటు పెద్దలు కలిపి పెళ్లి చేశారుగా. ఓకే. అందరూ. తర్వాత మీ ఆవిడ ఫ్రెండ్ ని మీకు మామగారు అమ్మ అని మీ ఆవిడకి పరిచయం చేసింది. మీ తమ్ముడు పెళ్లి అయిపోయింది, మీకు పెళ్ళైన 1-2 years కే. తర్వాత ఏంటి? తర్వాత ఏంటంటే వెళ్దాన్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు అని ఎవరన్నారు? మా భార్య. వేరే కాపురం వెళ్ళిపోదాం అందా? మన ఇంటికి అంటే ఉన్నప్పుడు ఉండేవాళ్ళం. ఓకే. నేను పెళ్ళైన 6 నెలలకే మీ అత్తగారితో అంటే మీ ఇంట్లో కలిసి ఉండేవాళ్ళు కాదు, మీరు సపరేట్ కాపురమే ఉండేదా? 3 నెలలే ఉన్నాం ఇంటికాడ కూడా. నాకు తెలుసు కాబట్టి నేను తీసుకునే మీకు తెలియదు. సో ఆవిడ మీ అమ్మగారితో కలిసి ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించింది. ఇంట్రెస్ట్ చూపించాలి, నేనే తీసుకెళ్ళా మేడం. ఇంట్రెస్ట్ అని కాదు, పద మీ ఇంటికి వెళ్దాం అంది. ఏ ఇంటికి? పెళ్ళైన తర్వాత సార్. మేము అక్కడ ఉన్నప్పుడు ఉండేవాళ్ళం. వీళ్ళు సపరేట్ కాపురం ఉండేవాళ్ళు, పెళ్లి కదా అని వాళ్ళ ఇంట్లో అందరు కలిసి ఉన్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి 3 వెళ్ళిపోతాం. నెలలకే వెళ్ళిపోదాం, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అంది. వెళ్ళిపోతున్నాడు అని. ఎంత తొందరగా ఎందుకు చూస్తే నిర్ణయం తీసుకుంటే చెప్పాను నడువు అని అంటే అది నచ్చలేదు తనకి. కొత్త మామగారు నచ్చలేదు ఆవిడకి. ఓకే. సరే అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 2-3 నెలల తర్వాత చెప్పింది. మీ అమ్మాయిలా పరిచయం చేసింది. నాకు నచ్చలేదు, నువ్వు కూడా వెళ్ళొద్దని నాకు కండిషన్ పెట్టి. ఓకే. అసలు మామూలుగానే మీరు వెళ్ళరు. మామూలుగానే మీరు వెళ్ళరు. మీ అమ్మగారు అంటే మీకు పెద్ద ఇది లేదు. సో మీ ఆవిడ కూడా మీకే సపోర్ట్ గా మాట్లాడింది. ఓకే.
అయినా జన్మనిచ్చింది కదా సార్ కొద్దిగా రెస్పెక్ట్ అది అమ్మగా రెస్పెక్ట్ గానీ ఒక స్త్రీగా మీకు అంత అనిపించకపోవచ్చు. అంతే. ఉం. అయితే మేడం ఇక తర్వాత ఏం చెప్పిందంటే ఇట్ అని చెప్పేసింది. చెప్పిన తర్వాత నాకు వెళ్ళనిచ్చేది కాదు. వెళ్ళనిచ్చేది కాకపోతే ఏం చేశానంటే మళ్ళీ మా తాత ఉంటుండే మా అమ్మ వాళ్ళ నాన్న, ఉం. మరి ఎందుకు వస్తలేవరని నన్ను పిలిపించిండు ఒకరోజు. అలా ఎంతకాలం వెళ్ళలేదు మీరు? 2 years, 1 year, 3 years? ఒక 1 year మేడం. ఒక 1 year మీ అమ్మని చూడడానికి పుట్టింటి దగ్గరికి వెళ్ళాలా మీ అమ్మ వాళ్ళ ఇంటికి? ఏ ఫంక్షన్ అయినా ఏదైనా నన్ను వెళ్ళనిచ్చేది కాదు. అయితే ఒకరోజు మా తాతయ్య పిలిపించిండు. మా తాతతోనే కొద్దిగా షేర్ చేసుకునేవాడిని నేను. మీ మూడో తమ్ముడు పరిస్థితి ఏంటి? రెండో తమ్ముడు పరిస్థితి? వాడు పెళ్లి అయిపోయింది, హ్యాపీగా ఉన్నాడు సార్. ఓకే. మీరు మిడిలా? ఫస్ట్ మీ పెళ్ళైన 1-2 years కి మీ రెండో తమ్ముడు పెళ్ళయింది. మూడో ఇంకో తమ్ముడు ఉన్నాడు కదా? మూడో తమ్ముడు 2007లో అయింది. మీ అమ్మతో ఉండేవాడు? ఉండేవాడు. ఓకే. ఇప్పుడు కూడా మా అమ్మని వాడే చూసుకుంటాడు. చిన్నవాడు. తాతగారు అంటే ఎవరండి? మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారా? నాన్న. అతనికి తెలుసా ఈ మా అమ్మగారి యొక్క కథ? మీ అమ్మగారి యొక్క కథ తెలుసా? చిన్నోడికి తెలుసా తెలియదని నాకు ఐడియా లేదు సార్. కాదండి, మీ తాతగారికి తెలుసా? తెలుసు తెలుసా? తెలుసు. అయినా కానీ ఇంటికి ఎందుకు రావురా అని అడిగాడా మిమ్మల్ని? అడిగిండు. అడిగిన తర్వాత పిలిపించి తాత మరి ఇట్లా సంగతి అంటే దాన్ని మా తాత తిట్టేవాడు బాగానే. నాకు జర అవగాహన ఉంది. అప్పుడు చిన్న ఉన్నప్పుడు తిట్టేవాడు. తాత మరి ఇట్లా సంగతి ఇట్లా జరిగింది, ఆమె నచ్చలేదు అది అంటుందని ఆమె చెప్పేసిన. తాతకి ఏమన్నా అంటే మరి ఇట్టారా మరి ఇట్లా అయితే అప్పటికే 2-3 ఎకరాలు పొలం ఉండే మేడం. ఉంటే తాత నాకు ఇంత సెంటద్దు, ఇల్లు జాగద్దు, నాది నేను రెక్కల కష్టంతో నేను బతుకుతా. అన్నదమ్ములు 2 తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చదివించుకోమను, మంచిగా చూసుకోమను, నేను మాత్రం రాను ఉండా అని చెప్పేసి తాత నువ్వేమన్నా అనుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఇక మా తాత చనిపోయింది, రాలే. మళ్ళీ తర్వాత మా తాత వాళ్ళ భార్య మా అమ్మమ్మ ఆమె చనిపోయింది, రాలేదంటే మీరు వెళ్ళలేదా? నేను వెళ్ళిన మేడం. మీ వైఫ్ రాలేదు? మా వైపు రాలేదు, రమ్మంటే కూడా రాలేదు. పెద్ద కార్యాలకు కూడా రాలేదా? రాలేదు. అది కాదు సరిత, ప్లీజే నేను బతిలాన్ని కూడా రాలే, పద్ధతి కాదు. మీకు పిల్లలు పుట్టారా పుట్టలేదా? అప్పటికి ఫస్ట్ అబ్బాయి పుట్టాడు. ఓకే. ఫస్ట్ అబ్బాయి పుట్టాడు. అయితే రాలేదు, ప్లీజ్ అని కూడా బతిలాన్ని రాలే. నేను చేస్తుంటే నాకు ఫిజికల్ గా దూరం పెట్టేది, 15 రోజులు, నెల రోజులు ఇలా దూరం పెట్టేది. ఎందుకు రావట్లేదు అని చెప్పింది ఆవిడ అప్పటికైనా? ఏంటి ఆవిడకి అంత బాధ కలిగించే అంశం ఏంటి? ఏంటి చెప్పిన తర్వాత నా తాతకి చెప్పి. ఆవిడ క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ ఆవిడకి నచ్చలేదు. అమ్మ క్యారెక్టర్ నచ్చకపోవటం ఒక్కటేనా? ఒకటి. లేదంటే ఆ పెద్ద మనిషి ఈవిడతో ఏమైనా తప్పుగా? క్యారెక్టర్ ఒకటి నచ్చకపోవడం, అది ఒకటి. అది కూడా మా అమ్మ అంతా ఇదేం కాదు సార్, ఒక్కళ్ళతో సహజీవనం. సరే, అది 1కి 10 సార్లు మీరు చెప్పక్కర్లేదు. మేడం గారు ఇందాక అన్నట్టుగా తల్లిగా మీరు ఆవిడంటే మీకు గౌరవం ఉంది. ఒక స్త్రీగా ఆవిడ వేసినటువంటి అడుగు మీకు నచ్చలేదు, మీ భార్యకి అసలు నచ్చలేదు. సరే, అది వేరే విషయం. మీరు ఎన్ని సందర్భాల్లో అడిగినా కూడా ఆవిడ సహకరించలేదు, రాలేదు. దూరం పెట్టడం అంటే ఏంటి? శారీరకంగా దూరం పెట్టడం. శారీరకంగా దూరం పెట్టి. మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆవిడ ఒక 10 రోజులు 20 రోజులు నిన్ను దగ్గరికి రానిచ్చేది కాదు. అయినా భరించుకునేవాడిని. సరే అని ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసిన మేడం, నేను ఒక తప్పు చేయలేదు మేడం. 2015 వరకు కూడా ఒక తప్పు అంటే కూడా చేయలేదు సార్. మేడం ఉన్నా మేడం 2015లో ఏమన్నా తప్పు చేశాను మేడం. ఏం తప్పు అంటే మేడం నాకు నెలలు దూరం పెట్టి ఇట్లా ఫంక్షన్లు వచ్చాయి. మా తమ్ముడు భార్యతో గురించి మాట్లాడుతున్నారా? ఓకే. ప్రాక్టీస్ లో తప్పు చేశారా? ప్రాక్టీస్ లో ఏ తప్పు. ఏమైంది 2015లో? అంటే మేడం సార్ ఇప్పుడు అయితే మా తాత చనిపోయినా రాలే, మా అమ్మమ్మ చనిపోయినా రాలే, మా సొంత నాన్న వాళ్ళ తమ్ముడు చనిపోయినా రాలే. 2 పిల్లలు పుట్టారుగా మీకు. మరి శారీరకంగా దూరం పెట్టి పిల్లలు ఎలా పుట్టారు? అంటే మామూలుగా అంటే సార్ కలిసే వాళ్ళము, ఫ్రీక్వెన్సీ తక్కువ, అట్లా చేసేది. ఇక అయినా కూడా నేను భరించుకునేవాడిని, ఇది చేసేవాడిని. అప్పుడప్పుడు మందు కూడా తాగేవాడిని. నిదానంగా ఒక్కొక్కటి చెప్తున్నా మధు గారు, చెప్పండి. ఓకే, చెప్పండి. తర్వాత మందు. అయితే సార్ అట్లా జరిగిపోయిన తర్వాత మా సొంత తమ్ముడు మ్యారేజ్ అయినా కూడా రాలేదు. మూడో అతంది. ఓకే. 2007లో రాలా. మనుషులు చనిపోయినప్పుడే, పెద్దవాళ్ళు చనిపోయినప్పుడే రాలేదు, పెళ్లికి ఏమొస్తారు? కలిసే ఉన్నారుగా, మీరైతే కలిసే ఉన్నారుగా. కలిసే ఉన్నాం. చెప్పండి. కలిసే ఉన్నాం. తాగుడు అంటే ఎంత తాగుడు? అకేషన్ బట్టి సార్. సో దాన్ని తాగుడు అనకూడదు, అప్పుడప్పుడు కాస్త ఇప్పుడన్నా అకేషన్ బట్టి. అది కూడా స్టార్ట్ తర్వాత మేడం. ఓకే. తర్వాత అయితే మా తమ్ముడు మ్యారేజ్కి రాలేదు. ఇక రాకపోతే అప్పుడు కూడా బతిలాడా, రిక్వెస్ట్ చేశా. మా మామయ్యలను పిలిపించాలి, 3 మామలు ఉంటారు, 3 అన్నదమ్ములు. పిలిపించిన కూడా రాలే. ప్లీజ్ మేడం, ఒక చిట్టి లేపుతా, నీకు 3 తులాలు బంగారం చేస్తా, రావే ప్లీజ్ సరిత అంటే కూడా ఏం లేదు. ఓకే. ఇక రాలేదు. మళ్ళీ పోయినా పెళ్లి చేసుకుని ఒకరోజు నేను విడాకుల పత్రం నోటీస్ ఇచ్చి పంపించిన. మేడం వాళ్ళ ఇంటికి పంపించారా? నేను మా భార్యకి ఇంట్లోనే, అదే ఇంట్లో. ఏమండి మీరు అదే ఫాస్ట్ గా టకటక చెప్పేశారు. ఇది మాత్రం క్లియర్ గా చెప్పండి. ఇందాక వరకు 3-4 సార్లు చెప్పారు ఒక్కొక్క విషయం. ఇదేంటి మీరు వేరే పెళ్లి చేసుకొని? పెళ్లి వేరే పెళ్లి కాదండి, లాయర్ నోటీస్ పంపించారు. ఆ అమ్మాయి భయపడుతుందేమో, డైవర్స్ కేసు నోటీస్ పంపిస్తే భయపడి కంట్రోల్ అవుతుందని ఒక నోటీస్ పంపించారు. మరి ఒక నోటీస్ అయితే పంపిద్దాం, మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతుందో
ఆ. మీ ఆవిడ ఇంట్లో ఉండగానే మీరు డైవర్స్ నోటీస్ పంపించారు. ఎప్పుడు 2015లోనా 16లోనా? దాదాపు 2008-9 మీ తమ్ముడు పెళ్లి తర్వాత మీకు కోపం వచ్చేసింది, మీ ఆవిడకి డైవర్స్ నోటీస్ పంపించారు. ఏమైంది నెక్స్ట్? అయితే వాళ్ళందరికి తెలిసింది, మా మామయ్యలకు, వాళ్ళు ముగ్గురు అన్నవాళ్ళు, ముగ్గురు మామయ్యలు అత్తలు వచ్చారు, కూర్చున్నారు. సరిత ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అని చెప్పింది, నేను ఏం తప్పు చేస్తున్నాడు అని వాళ్ళు అన్నారు, నిలదీశారు. నేను వినను, ఏమన్నా చేసుకుని ఆమె చేతులు ఎత్తేసింది. ఇక వాళ్ళు నన్నే బతిలాడారు, నువ్వే సర్దుకో అయ్యా పిల్లలు నువ్వే తగ్గు అది ఇది అంటే, సరే మామయ్య అని నడుకు మామ చిన్న మామ మామ చెప్తే సరే అని తగ్గిపోయాను. ఆ తగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక కార్యం వచ్చేది, మళ్ళీ ఇదే చేసేది, మళ్ళీ ఇలానే దూరం అలా పెట్టి 2015 దాకా నడిచిపోయింది. 2015లో ఏమైంది? 2015లో మేడం నేను ఇంకొక ఆమెతో అట్రాక్ట్ అయిపోయాను. ఓకే. ఎవరు మీ హాస్పిటల్లో క్లినిక్ లో చేసేదా లేక? లేదు, అప్పటికి నేను క్లినిక్ లేదు మేడం. 2002లో బోధన చేసా ఉన్నప్పుడు నుంచి. ఓకే. 97లో ఫైనాన్స్ చేసేవాడిని, ఓకే. చిన్న చిన్న వడ్డీలకు ఇచ్చుకునేవాడిని. ఆన్నే ఈవిడ ఎలా పరిచయం? నేను అక్కడ ఫైనాన్స్ పెట్టాను మేడం. అక్కడ ముంగట షాప్లో, ఒక ఫర్నిచర్ షాప్లో, షోరూంలో పని చేసేది. పెళ్ళయిందా ఆవిడకి? అప్పటికి పెళ్ళి ఆ అవ్వలేదు. పెళ్ళి అయింది, భర్త ఉన్నాడా? భర్త ఉన్నాడు. అయినా గానీ మీతో అక్కడ ఆయన ఫిజికల్ గా పని చేయడం మొత్తం ఫెయిల్ అయినాయి. అందువల్ల మీ దగ్గర అట్రాక్ట్ అయ్యింది. మీ భార్య మిమ్మల్ని దూరం పెట్టింది, అతనికి అది లేక ఆవిడ అతను దూరం అయింది. సో మీ ఇద్దరి మధ్యన ఏంటంటే మానసిక కలయిక కాదు, శారీరక కలయిక, అంతే కదా, ఫిజికల్ అటాచ్. ఒప్పుకున్నారు సిన్సియర్ గా, సంతోషం. 4 సంవత్సరాలు ఆమెతో ఉన్నా సార్. 4 సంవత్సరాల నుండి నేను మా ఫ్యామిలీని చూసుకున్నా. మా పెద్ద అబ్బాయిని నెల్లూరులో చదివించాను మేడం, నారాయణ కాలేజీలో. చిన్న అబ్బాయిని సన్ సిటీలో చదివించా. ఓకే. మళ్ళీ ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ శ్రీ చైతన్యలో చదివించా, విజయవాడలో. ఈ 4 సంవత్సరాలు ఒక ఆవిడతో ఉంటున్నారు అంటే సహజీవనమా? మీరు విడిగా ఉండేవాళ్ళ, అప్పుడప్పుడు కలిసేవాళ్ళ? ఆమె దగ్గర ఉండాను మేడం. పూర్తిగా ఆవిడ దగ్గర ఉన్నారా? మరి మీ ఆవిడ మా ఆయన రావట్లేదు ఇవనేమో పట్టించుకోలేదు మేడం. రాకపోతాం బెటర్ అనుకుంది. దానికి కూడా 6 నెలలు టైం ఇచ్చా మేడం. అంటే మా భార్య మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు, నువ్వైతే భరోసా పెట్టుకోకు, ఒక 6 months వెయిట్ చేయి. సెకండ్ ఆవిడకి మీరు ముందే చెప్పారు, ముందే మా చెప్పా, ఆవిడ గొడవకు వస్తే నీ దారి నీది, నా దారి నా నాది. ధర్నా అది ఒకవేళ మా ఆవిడ రాకపోతే ఎంతకాలం అయితే అంత కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ. ఆయన ఒక 6 months ఆమెకు చెప్పా, 6 months వరకు కూడా కలవాలి. ఓకే. అయితే నా భార్యకు కూడా చెప్పా, అయినా వచ్చి ఫైటింగ్ చేయలేదు. ఫైటింగ్ చేయాలి చెప్పా మేడం. పక్కన మా నేను 2015లోనే వదిలేసింది మీ ఆవిడ అయితే. చెప్పా, ఇట్లా ఉంటున్నా, 2 అమ్మాయిలకు ఆమెతో ఉంటున్నా, నువ్వు పోలీస్ కేసు పెడతావా, పెద్ద మనుషులను పిలుస్తావా, నీ మామయ్యను పిలుస్తావా, పిలుచు పెట్టు. మీరు డైవర్స్ నోటీస్ పంపించినా ఆవిడ భయపడలే? మీరు ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాను, నీకు 6 months టైం ఇస్తున్నాను అన్నా మీ ఆవిడ పట్టించింది. సిన్సియర్ గా చేసిన తప్పు. నన్ను గల్లబట్టి లాగింది ఇంట్లోని, రాని నేను రాను, కలవ నీతో ఫిజికల్ కలవ. సరేలేండి, మీ ఫిజికల్ గోల్ అర్థమైంది లేండి. అంటే గల్లబట్టి లాగింది తప్పు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఏది ఆ భర్త పనికిరానటువంటి భర్త ఉండగానే మీ ఇద్దరు సంసారం చేసేవారా? ఏ తప్పులో ఇంత సిన్సియారిటీ ఏంటి? మంచాన పడి ఉన్నాడా? మంచాన పడి ఉన్నాడు. మంచాన పడి ఉన్నాడు. పడి ఉన్నాడు అంటే వాళ్ళ అమ్మగారి ఇంటికి. ఏమంటే అది తప్పు అనిపించట్లేదా? మీరు ఇంత చక్కగా బుద్ధిమంతుడిలాగా బొట్టు పెట్టుకొని కళ్ళజోడు పెట్టి నేను అన్ని తప్పులు చేశానని చెప్తున్నారు. తప్పే మేడం. కాదండి, అతను మాట్లాడతాడు, అతనికి ఒక మనసు ఉంది కదా. అలా ఆయన పుట్టింట్లో, ఆవిడ వాళ్ళ పుట్టింట్లో ఉంటాడు, ఈవిడ ఓన్లీ ఆ రూమ్ లో ఉంటది, ఈయన వెళ్ళేవాడు. నేను వెళ్ళేవాడిని, ఆయననేమో వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళు, వాళ్ళ అమ్మగారి ఇంటికి. మరి అది చెప్పండి. మరి మీరు ఇప్పుడే ఇప్పుడు అనేసారు మీరు. అన్నారు ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడే వెళ్తానన్నారు ఆయన. లేదు అంటే వాళ్ళు ఇంటుంటే ఆయన ఉంటుండే మేడం. ఉంటే ఆయనకు విజయసాయి కాలేజీలో ఒక పని మనిషి పెట్టా, అంటే స్లీపర్ గా కొద్ది రోజులు. తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకే. మీ ఇద్దరు సంబంధం తెలిసి వెళ్ళిపోయాడా, మామూలుగానే వెళ్ళాడా? మామూలుగానే వెళ్ళాడు. మీ ఇద్దరికి సంబంధం ఉందని తెలుసు, వాళ్ళ అమ్మ ఆయన కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేశాడు. అత్తగారికి ప్లస్ ఈయనకు కూడా తెలుసు, చెప్పి ఉన్నా. సో విడాకులు ఇవ్వడం కంటే భార్య ఎక్కడ ఎంజాయ్ చేసినా నా భార్యగా ఉండడం బెటర్ అని ఆయన అనుకున్నాడు, ఆయన దూరంగా ఉంటున్నాడు. మీరిద్దరు ఇలా 4 సంవత్సరాలు నడిపించేశారా? మీదేం అక్రమ సంబంధం కాదు, ఆలోచనతో కూడిన సంబంధం, పర్మిషన్స్ తోటి, విత్ పర్మిషన్స్. అందరికి వెడ్డింగ్ కార్డు ఒకటి ఇవ్వలేదు అంతే, మీరు అందరికి డిక్లేర్ ఓపెన్, మధు సో అండ్ సో తో కలిసి ఉంటున్నారు. మీ పిల్లలు ఏమన్నారండి? పిల్లల వయసు ఎంత? మీ పిల్లల వయసు అప్పుడు పోనీ ఈ పెద్దవాళ్ళు ఓకే మాట్లాడలేదు, మీ ఆవిడతో మీతో విసిగిపోయి సరిపోయింది, సరే సంసార జీవితం గురించి పోతున్నాడు, అతనికి చేతకాక ఓకే ఇది అయిపోయింది. కానీ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఎదురుకుంటే అసహ్యంగా ఉండదు? మీ పిల్లలు ఎదురుగా చేయలేదు, నేను ఇంటికాడ ఉండేవాడిని సార్. మీరు ఏం చేశారని అనట్లే, పిల్లలకైతే కనుక ఒక రూమ్ లో ఉంటున్నటువంటి ఒక ఆడదాంతో మా నాన్న వెళ్ళి ఉంటున్నాడు అనేది అయితే అర్థం అవుతుంది కదా. 2 మగ పిల్లలకి వాడు యుఎస్ వెళ్ళిపోయాడు సార్ బాబు. 2014 యుఎస్ పంపి. ఇంకో దారి క్లియర్ అయిపోయింది. ఇంకో చిన్నోడు ఉంటాడు కదా, సిబిఐటిలో బీటెక్ చేసేవాడు. వాడేమనేవాడు? ఎవరు ఏమనేవాళ్ళు కాదు. నాన్న ఈ అవుట్ హౌస్ ఏంటి అని అడిగేవాడు కదా.
ఇద్దరు కూడా అడగలేదు. తల్లే పట్టించుకోవట్లేదు నాకెందుకు అనుకున్నారు. పిల్లలకి ఏం పని? ఓకే. సభ్యకరంగా ఉందండి. అంటే మీరు అంటే చూడండి, ఇది మోరల్గా వెళ్ళానని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు వెళ్ళినటువంటి పద్ధతి సమాజంలో ఇప్పటికీ కూడా ఇమ్మోరలే. మీరు ఏమనుకుంటున్నారు, నా భార్యని అన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా నా భార్య గేట్ వేయలేదు, అటువైపు ఏమొచ్చి మగాడు చూసి చూసి విసుగు వేసారిపోయి ఆవిడని వదిలేశాడు కాబట్టి పబ్లిక్ అందరికీ ఓపెన్ కాబట్టి మనం ఎలా బ్రతికినా పర్లేదు, విత్ పర్మిషన్, నో కండిషన్. నో కండిషన్. మరి అది ఎలా అనిపిస్తుంది మనకంటే? ఇది వాళ్ళకి కూడా సార్ నేను బాగా నడిపాను సార్. నడపటం వేరు కానీ సమాజంలో ఆవిడకి పిల్లలు లేరా? ఇద్దరు ఆడపిల్లలు సార్. అబ్బా, వాళ్ళని ఎవరు చూసుకునేవాళ్ళు సార్? నేనే చూసుకునేవాడిని సార్. ఆ పిల్లలు చూసుకునేవాళ్ళు, మీ పిల్లల్ని చూసుకునేవాళ్ళు, మీరు ఆర్ఎంపీ దీని మీద మీకు ఇంత వచ్చేది ఫైనాన్స్ బిజినెస్ 2002 వరకే క్లోజ్ చేశాను మేము. చేశారా? ఓకే. ఆడపిల్లలకి ఓకేనండి. ఆ తల్లిని అనలేదా, అమ్మ ఏందమ్మా ఈ చండాలం, రేపొద్దున మేము పెళ్లి చేసుకుంటే మా మగాళ్ళు కూడా పోయి ఈ పని చేస్తే ఏంటమ్మా అని అనే ఉంటారు. మీరు ఇక్కడ ఏదో చెప్తున్నట్టున్నారు, ఏదో జరిగి ఉంటదిలేండి. కర్మకాలి పోలే సమాజం. మీరు మరి అంత కరెక్ట్ గా అంతా నేను న్యాయంగా చేశాను అన్నట్టుగా చెప్పేస్తున్నారు నేను మీరు. చదువులు చదివించేసి శ్రీ చైతన్య నారాయణలో ఫీజులు కట్టేస్తే అయిపోద్దండి, ఎలా బతికేసినా పర్లేదా, వేరే కొంపలు ముంచేసినా పర్లేదా, ఆడపిల్లలకి సర్వనాశనం చూపెట్టినా పర్లేదా? మధు గారు తప్పుగా అనుకోకండి, మీ మాట పూర్తిగా వినకుండా మీ ఆవిడ కూడా అంత కఠినంగా ఉందంటే ఇంకోటి ఏదో ఉండే ఉంటదిలేండి. సరే చెప్పండి, తర్వాత ఏమైందో చెప్పండి. అయితే ఆమె కూడా 2021కి ఆమె కూడా వదిలించుకున్నాం. ఎందుకు వదిలించుకున్నారు? మీ ఇద్దరు బాగానే ఉన్నారుగా. ఒకటంటే మేడం ఆమె కూడా తప్పు చేసింది నన్ను కాదని. ఓకే. అంటే మీ దృష్టిలో నేను ఏం చేశానంటే మేడం, ఆమె 10th వరకు చదివింది, ఆమెకు కూడా ఏం చేశానంటే కంప్యూటర్ నేర్పించేసి నీ కాళ్ళ మీద నిలబడు, ఎందుకంటే రేపన్నా నా భార్య వచ్చి ఏమన్నా మా పిల్లలు కానీ ఎవరు నచ్చిన మళ్ళీ ఇది చేసుకొని నువ్వు కూడా స్టెట్ కావాలి కదని. సో మీకు నచ్చినంత కాలం మీరు వాడుకోవచ్చు, ఇన్ కేస్ మీరు వదిలేస్తే ఆవిడ సేఫ్ గా ఉండాలన్నారు, దానికి రెడీ అయ్యారు. వదిలేయడానికి కూడా మీరు ఎప్పుడు రెడీగానే ఉన్నారు. మీ ఆవిడ ఎప్పుడు వచ్చి అడిగిద్దా? నేను రెడీ లేకుంటున్నా. మీరు జాబ్ చూపిస్తున్నారని అన్నది అదే కదా. వదిలేయడం అంటే మీరు గాలికి వదిలేశారు అనట్లా. నేను నీతో నీ దగ్గరికి ఉండకపోవచ్చు, నువ్వు జాబ్ చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నేను నీకు అన్యాయం చెయ్యట్లా, నేనైతే తిరుగుతాను నీతో, కానీ నువ్వు ఎవరితో తిరగకూడదు. ఇదేగా మీ ఆప్షన్. ఆవిడ ఇంకొకరితో తిరగగానే మీకు ఒళ్ళు మండింది. అబ్బా, 2021లో ఎవరితో తిరిగింది ఆవిడ? మీ అమ్మ ఎవరితోన్నా తిరిగితే మీకు ఒళ్ళు మండిద్ది, మీరు ఉంచుకున్న ఆవిడ ఎవరితోన్నా తిరిగితే మీకు ఒళ్ళు మండిద్ది. వాళ్ళ ఆయనకి ఎంత మండాలండి? వాళ్ళ ఆయనకి ఎంత మండాలి? ఇద్దరు ఆడపిల్లలకు అన్నాడుగా, సెక్స్ లో పాల్గొకపోయినా భార్యను సంతోషపెట్టి సుఖ పెట్టకపోయినా ఇద్దరు ఆడపిల్లలకు అన్నాడు కదా, మళ్ళీ వాళ్ళ ఆయన వచ్చి మిమ్మల్ని ఎందుకండి ఎగిరి తనలేదు? రాలేదు మేడం, ఇంకా అలా పెద్ద మనిషి వచ్చాడు. మీ లెక్క ప్రకారం ఏంటంటే ఎగిరి తన్నపోతే కనుక మనం ఎన్ని అక్రమ సంబంధాలన్నా పెట్టుకోవచ్చు, మొగుడు వేరే వాడితో అంతే, మరి లెక్క అలాగే ఉంది. ఆమె లాస్ట్ అయిపోయి ఆమె ఐసిఐసి బ్యాంక్ మేనేజర్ తోని అటాచ్ అయ్యి. గురుగారు ఒక్క నిమిషం, అప్పటికే 17 సంవత్సరాల పాటు మీతో పాటు ప్రయాణం చేసినటువంటి, దగ్గర 15-16 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి మీ భార్య సడన్గా వెళ్ళిపోతే, మీరు వెళ్ళిపోతే కనుక ఆవిడ సరే వీడి కర్మ కొద్ది వెళ్ళిపోయాడు. అసలైనటువంటి స్టోరీ ఏంటంటే ఆవిడతో మాట్లాడకుండా మనకు అర్థం కాదు. 4-5 years పాటు కాపురం చేసి 2017 నుంచి 21 పాటు ఒక అక్రమ సంబంధం నడిపి కేవలం శారీరకపరమైనటువంటి కోరిక గురించి నడిపించినటువంటి ఒక ప్రయాణంతో మీరు అక్రమంగా వచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ అమ్మాయి వేరే అక్రమ సంబంధం పెట్టుకుంటే మీకు కోపం వచ్చేసిందండి? ఏం లాజిక్ అండి అది? అక్కడి నుంచి ఏకాకేగారా? అదే మీ లెక్క ప్రకారం చూసుకోవటం అంటే కనుక ఎలాగన్నా బ్రతకచ్చు. ఆ సమయానికి బట్టలకో, ఇంటికో, గుడ్డకో, తిండికో, ఫీజుకో డబ్బులు ఇచ్చేస్తే చాలు, మనం ఎక్కడికన్నా వెళ్ళి ఎలాగైనా తిరగచ్చు అనేదే కదా. బంగారం కూడా పెట్టాం సార్. అదే మీరు మొదటి నుంచి అదే లెక్క, బంగారం లెక్క పెడుతున్నారు, డబ్బులు లెక్క పెడుతున్నారు, స్కూల్ ఫీజులు లెక్క పెడుతున్నారు. కానీ మనం అడ్డదోరలో వెళ్ళొచ్చు, కానీ మనం అక్రమ సంబంధంలో పెట్టుకున్న స్త్రీలు మాత్రం అడ్డదోరలోకి వెళ్ళకూడదు. వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళు తన్నేస్తారు. సరే, ఇప్పుడు మీరు ఈవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నా కాడి నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదా మీ భార్య దగ్గర? రెగ్యులర్ గా వెళ్ళేవాడిని, రెంట్ కట్టేవాడిని, సిలిండర్ పడేసేవాడిని. 2021తో ఈవిడతో డ్రాప్ అయిపోయారు, తర్వాత పూర్తిగా ఇంటికి షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ ఏం కాలేదు. మరి ఎక్కడున్నారు మీరు? మా భార్య దగ్గర ఉన్నాను. ఒకటే ఇంట్లో ఉంటే వాళ్ళం. ఏ భార్యతో? రెండో భార్య? మా భార్య, సొంత భార్య. నేను అన్నది అదే, మీ సొంత ఇంటికి వెళ్ళిపోయారా? మీ ఫస్ట్ భార్య దగ్గరికి వెళ్ళిపోయారు? అక్కడ ఉండేవాడిని నేను. ఆవిడతోనే ఉండేవాళ్ళు 21 ఫస్ట్ లో కూడా అటు ఇటు వెళ్తూనే ఉండేవాళ్ళు. ఈ అక్రమ సంబంధం పెట్టుకుని ఆవిడ ఇంటికి రానిచ్చేది, బాధ్యతలు నిర్వహిస్తుంటే నిర్వహించనిచ్చేది. ఆవిడ నిన్న దగ్గరికి రానిచ్చేది కదా. అంటే నువ్వు ఎక్కడో గాలి తిరుగుతున్నావు, నీ ఆనందం నీ ఆనందం ఏదో నువ్వు బయట చూసుకుంటున్నావు, నాకు ఓన్లీ నీతో ఫైనాన్షియల్ అవసరం మాత్రమే, అవి తీర్చు, నీ కర్మ నువ్వు ఏదైనా పో అంటుంది. అలా ఈ 5 years నడిచింది. మీరు ఆ రెండో ఆవిడని వదిలేసిన తర్వాత కూడా భార్యతో ఇంట్లో మళ్ళీ అలాగే ఉంటున్నారు. అలా ఎప్పుడు దాకా ఉన్నారు? 2021లో మధు గారు ఒకే ఒక ప్రశ్న 2021లో ఆవిడ అడ్డదోలో వెళ్ళిపోయింది అనేటటువంటి, అడ్డదో కానటువంటి అడ్డదోలో వెళ్ళిపోయింది అనేది నీ భార్యకి తెలుసా?
ఆమెకి ఏమీ తెలియదు, అసలు ఆవిడ పట్టించుకోలే, ఏమీ పట్టించుకో. గురించి కూడా ఏం తెలియదు. ఏది 4 years జర్నీ తెలీదా? ఆ జర్నీ తెలుసు. ఆవిడ వెళ్ళిపోయినట్టు ఎవరు ఏంటి ఏం చేస్తుంటది ఎక్కడ పరిచయం ఇవన్నీ ఆవిడ తెలియదు. అసలు ఏం పట్టించుకోలేదు. ఓకే, ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యకు బతిలాడుకున్నా. మళ్ళీ నేనే ఎందుకు బతిలాడడం? సరితా పిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలి, ఇప్పుడు గుర్తొచ్చిందా? కొన్ని శుభకార్యాలకు వెళ్ళేవాడిని కదా మేడం. కాదు సార్, మీరు ఇంట్లో రెగ్యులర్ గా ఉంటున్నారు కదా, ఉంటున్నా. మళ్ళీ బతులాడాల్సిన అవసరం ఏంటి? పిల్లల పెళ్లిళ్ళకి మళ్ళీ స్లిప్ పెట్టుకుంటారుగా, ఓ స్లిప్ పెట్టుకుని మాట్లాడుకుంటారు, అయిపోయింది. కదా ఇప్పుడు సడన్ గా పెళ్ళిళ్ళు అంటే ఏంటి? అయితే పెళ్లిళ్ళు చేద్దాము, బాగుండదు, నా తప్పు జరిగిందో నీ తప్పు జరిగిందో, నీ వల్ల నేను కోపపడ్డాను, నేను మొండిగండి నువ్వు మొండి అయ్యి. సో ఈవిడ వదిలేసినాక మీ ఆవిడతో మాట్లాడటం కోసం మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇప్పటిదాకా మీరు ఓన్లీ గోడకు స్లిప్లు పెట్టుకునే బ్యాచ్ కాస్త, అరే ఇంకా అమ్మాయి కట్ అయిపోయింది కాబట్టి నా భార్యతో నాకు గతి లేదు ఇంకా మాట్లాడుకోవాలని స్టార్ట్ చేశారు. మీ ఆవిడ మాట్లాడిందా మాట్లాడలేదా? మాట్లాడిందంటే ఎప్పుడు మరుసటి రోజు మాట్లాడింది. ఇప్పుడు జ్ఞాపకం వచ్చాను 4 సంవత్సరాలు. అదే ఆవిడ ఏదో కక్ష. కరెక్టే. నిలదీసింది. సరితా సారీ అడిగేదాన్ని బతిలాడుకుంది. ఓకే, బతిలాడుకొని సరే అని హైదరాబాద్ వెళ్ళిపోదాం, మొత్తం అక్కడ షిఫ్ట్ అవుదాం, అప్పటి వరకు కామ్గా ఉండాలా అంటే హైదరాబాద్ నేనేం చెయ్యాలి, ఇక్కడ ఫైనాన్స్ ఉంది, ఇక్కడ సంపాదన ఉంది అని ఎవరన్నారు? హైదరాబాద్ మా భార్య ఉంది హైదరాబాద్. సరే నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి ఉన్నంతలో నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను, మన ఇద్దరు హ్యాపీగా ఉందో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆల్రెడీ ఏరియాలో దుకాణాలు పెట్టావు కాబట్టి అని ఆవిడ ఉద్దేశం. సరే, అప్పుడు నువ్వేమన్నావు? ఫైనాన్షియల్ గా మనకు ఉంది కదా, బిజినెస్ అంతా ఆపేసుకుని వెళ్తే మనకు కష్టం అవుతుంది అని మీరు అన్నారు. చిన్నోడికి అప్పటికి 30-40 రూపాయలు శాలరీ ఇన్ఫోసిస్. ఓకే, హైదరాబాద్. సో పిల్లోడు ఇక్కడ, చిన్నోడికి ఇక్కడ జాబ్ ఉంది, పెద్దోడు ఆల్రెడీ యుఎస్ వెళ్ళిపోయారు. సో మీ బిజినెస్ కూడా మీరు ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటే బాగుంటది అనేది ఆవిడ ఉద్దేశం. బిజినెస్ ఇక్కడ ఏడని వస్తుంది మేడం, అక్కడ నడిచినట్టు ఇక్కడ నడవదు కదా, హైదరాబాద్ సిటీ కదా మేడం. ఓకే, తర్వాత షిఫ్ట్ అయ్యారా అవ్వలేదా? నేను అవ్వలేదు. వాళ్ళు షిఫ్ట్ అయిపోయారా? వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఎప్పుడు? 21 నవంబర్ లో షిఫ్ట్ అయ్యారు. మీరు మాట్లాడి బతులాడిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి కొడుకు అమ్మ బానే ఉంటున్నారు, మీరు అక్కడే ఊర్లో ఉండిపోయారు. ఇప్పటిదాకా మీ ఫైనాన్స్ బిజినెస్ ఖాళీ చేసే సంగతి నాకు చెప్పలే మేడం. మీకు తెలుసు కదా సార్, ఇంట్లోనే ఉన్నారు కదా. మళ్ళీ నేనే సామాన్ సర్ది ఇచ్చేసి వాళ్ళు కార్లు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు కదా మేము హైదరాబాద్ వెళ్ళిపోతామని. 2 years బ్యాక్ మేడం. సో 2 years ఆగారు. మీతో మాట్లాడిన 2021 తర్వాత కరోనా అంతా అయిపోయిన తర్వాత, లాక్డౌన్ తర్వాత షిఫ్ట్ అయిపోయారు. లాక్డౌన్ అయిన తర్వాత అప్పుడు వెళ్దామని అంటే నేను రాను అని చెప్పేసి వెళ్ళారుగా, మరి ఇంకేంటి చెప్పండి. 21 లో మేడం, 21 నవంబర్ లో చెప్పారు. సరే 21 లో అడిగారు, మీరు రానన్నారు, వాళ్ళు ఇంకో 2 years మీకు ఛాన్స్ ఇచ్చారు. మీరు అయినా అప్పటికి సరే హైదరాబాద్ లో నేనేం చెయ్యొచ్చు, భార్య పిల్లల కోసం నేను కూడా బతకాలి కదా, వాళ్ళ కోసం ఒక ఛాన్స్ ఇద్దాము అని మీరు అనుకోలే. మీరు అలాగే అక్కడ ఉండిపోయారు. ఇక వీళ్ళు ముదిరిపోయిందిరా వ్యవహారం బాబు, మాకు అక్కడ కెరియర్ ఇంపార్టెంట్ అని చెప్పి మీ అబ్బాయి మీ వైఫ్ మీకు చెప్పా పెట్టకుండా సామాన్ కూడా షిఫ్ట్ చేసేసుకున్నారు. మీరు ఎలాగో మాట వినరు కాబట్టి. మీరు వండుకోవడానికి ఏమైనా 4 గిన్నెలు ఉంచారా? అవి కూడా నేనే సర్దే మేడం. మేము కాల్ చేస్తున్నాము, హైదరాబాద్ అనేది చెప్పలే నాకు. రూమ్ చూసుకున్నాము, ఇల్లు కొన్నారా, రూమ్ అపార్ట్మెంట్ కొన్నారా లేదనే సంగతి చెప్పలే. సరే షిఫ్ట్ అయిపోయారు, మీరు కూడా సామాన్ సర్దారు, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఎంతకాలం అయింది? 1 year 2 years మేడం? వాళ్ళు వచ్చి ఎంతకాలం అయింది? 1 year 3 years అవుతుంది మేడం. 3 years వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. ఈ 3 years నుంచి మీరు ఒక్కళ్ళే ఉంటున్నారా? వంట అవన్నీ మీరే వండుకుంటున్నారా? మళ్ళా తప్పు చేశాను మేడం. అప్పుడు కూడా నీ తప్పులకు నమస్కారం. ఎట్లా చేశానంటే మేడం, అట్లా చేసి ఉంటారు. నెలలు ఫోన్ ఇట్లా చేశారు, ఇప్పుడు ఇట్లా చేస్తుంటారు అంతేగా. ఏంటి అట్లా అయితే ఫోన్ చేశా మేడం, వేరే వాళ్ళతో కూడా ఫోన్ చేపించాను నా భార్య, మరి వస్తా అది ఇది అని. మళ్ళీ వస్తావా, ఇంకొక ఆవిడ తగులుకోమంటావా అన్నావా? అట్లా అనలేదు, డైలాగ్ వేరు. చెప్పండి పర్లేదు చెప్పండి. ఎవరు ఈవిడెవరు? అయితే మా వాళ్ళు ఏం చేశారంటే, నేను ఒక్కడిని ఉన్నాను ఇక అప్పటికి 1 year తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, మా అమ్మ వాళ్ళు గిట వాటికి మా చిన్నమ్మతోని నాకు చెప్పిపించేవాళ్ళు. మరి అది ఎట్లా చూడదు చేయదు, ఇక్కడికి అన్నమన్న అండి పెట్టేవాళ్ళు కావాలా. పెళ్లి చేశారా ఏంటి? మీకు మామూలు దండలు మార్చుకుని అది చేసాం. పెళ్ళే అంటారు దాన్ని. ఆవిడతో ఎంతకాలం ఉన్నారు? 15 రోజులే మేడం. 15 రోజులకి ఏమైంది? 15 రోజులకి ఏమైందంటే మేడం, మా చిన్నోడు టచ్లు ఉండేవాడు అప్పటికి. చిన్నోడు స్విచ్ ఆఫ్ పెట్టేసినాడు తెలవంగానే. మీకు ఇంకో పెళ్ళి అయింది అనగా స్విచ్ ఆఫ్ పెట్టేయగానే మళ్ళీ ఏమైంది, మా చిన్నమ్మ వాళ్ళ కోడలు టైలరింగ్ చేసేది అక్కడ. ఉషోదయ మేడం అని లెక్చరర్లు, ఆమె టైలరింగ్కి వెళ్ళేది. అక్కడ నాకు పరిచయం మా సార్తో. అయితే ఏంటి మీ బావకి మ్యారేజ్ చేసుకున్నట్ట మళ్ళీ ఏంటి సంగతి అని అంటే, మా బావకు అవసరమా ఈ వయసులో చేసుకునేది అని ఆమె కనంగానే వాళ్ళే తోశారు, వాళ్ళే ప్రోత్సహించారు. మీరు పిల్లల పెళ్లిళ్ళ కోసమని మీ ఆవిడ దగ్గరికి వచ్చి బతిమలాడారు. వాళ్ళ పెళ్లిళ్ళు అవనే లేదు, మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అంటే వంట చేయడానికి ఎవరొకరు కావాలి కదమ్మా అంటున్నారు.
అదేదో వదిలేసి వస్తానంటే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని బయటికి తరిమేస్తారా? రానియలేదు. అసలు మీరు వెళ్ళారా? మీ ప్రయత్నం చేశారా? అది ఎక్కడ అనేది తెలియదు. ఇదంతా వంటగోల కాదులేండి, వేరే గోల. చిన్నోడు మాట్లాడుతున్నాడు అన్నాక వంటగోల కాదు. మూడోది మాత్రం కాదు సార్, మూడోది మాత్రం ఆ విషయంలో కాదు, ఆ దానికోసం కాదు సార్. అప్పటికి వయసు అయిపోయింది. నేను చెప్తాను చూడండి, ఫస్ట్ నుంచి మీ స్టోరీ లైన్లో ఒకటే ఎలిమెంట్, అదేంటి? కలయిక కదా. ఫస్ట్ నుంచి అది కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఆవిడకు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు మీరు. ఆవిడ వేరే బిజినెస్ మొదలు పెట్టింది కాబట్టి ఆవిడని వదిలేశారు మీరు. ఓకే, 1 year పాటు మళ్ళీ వైఫ్ దగ్గరకు వచ్చి పిల్లలకి పెళ్లి చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వచ్చారు. కానీ నిజంగా మీరు పశ్చాత్తాపం పొందారా? నా జీవితం నాశనం అవుతుందని పశ్చాత్తాపం సార్ అంతకంటే రెట్టింపు పొందాను సార్. మా భార్యకు సార్ ప్రతి ఇల్లు మార్చినప్పుడల్లా నేనే బూజు దులిపి చీర కట్టేవాడిని సార్. మేడం నా జడ క్లిప్ నేను వేసేవాడిని మేడం. వాళ్ళ చెల్లెళ్ళ మ్యారేజ్ నేను ఇంటికి పెద్ద మా అత్తగారికి. సరే, ఇందులో నాకు ట్విస్ట్ అర్థం కావట్లా. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న, దండలు మార్చుకున్నారు ఏదో, ఆవిడ 15 days ఉండడానికి కారణం ఏంటి? ఫోన్లు చేసి బెదిరించేశారా? అవసరంగా మళ్ళీ ఈ మాటలు అంటున్నారు ఎందుకు, నాకు కరెక్ట్ కాదు అని అప్పుడు రియలైజ్ అయ్యారా? అప్ప రియలైజ్ అయ్యి మళ్ళీ 15 రోజులు పెళ్లి చేసుకుని 15 రోజులకి రియలైజ్ అయ్యారా అది తప్పు అని? తప్పు అని ఆవిడ పంపించారా? దండలు లాగేశారా? దండలు కూడా ఉంచారా? పంపించేసి వాళ్ళ ఇంటికాడ దింపేశారు. ఎంత ఇచ్చారా ఆవిడకి సెటిల్మెంట్ కి? 4.5 లక్షలు తీసుకున్నారు. ఏమైనా రాసుకున్నారా? అది కూడా లేదా? రాసుకున్నారు. ఫోన్లో బతికి అది 15 days ప్రయాణం ఏంటో నాకు ఒకసారి చెప్పండి, నాకు కొంచెం స్లోగా అండర్స్టాండ్ అవుద్ది. ఎందుకు 15 daysకి ఎందుకు అంత తొందరపడ్డారు? మళ్ళీ 15 daysలో ఎందుకు గుడ్ బై చెప్పారు? చిన్న బాబు స్విచ్ ఆఫ్ పెట్టేశాడు. పిల్ల భార్య మాట్లాడట్లేదు మా అని బాగా ఇష్టం కొద్ది, వాడు ఇక్కడ మాట్లాడేవాడు, వాడు స్విచ్ ఆఫ్ పెట్టేశాడు. తప్పు అని రియలైజ్ అయ్యాడు ఆయన. ఏమన్నా 1 నిమిషం మధు గారు, ఇప్పుడు 4.5 లక్షలు బొక్క అయింది. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయింది. మీ కొడుకులు ఇలా కాకుండా, లిసన్ టు మీ, ఇలా కాకుండా ఇంకో పద్ధతిలో రియాక్ట్ అవుతారని మీరు ఎలా అనుకున్నారు? నీ కొడుకు ఆల్రెడీ మా నాన్న ఒక దావలో వెళ్ళాడు, పరువు తీశాడు, తలెత్తుకుని తిరగలరండి? కొడుకు తిరగలరండి ఆ వీధిలో? మీరు ఇంతకు ముందు చేసినటువంటి వ్యవహారం 2017 నుంచి 1 నిమిషం మధు గారు మాట కడ్డు రాకండి, 2017 నుంచి 2021 వరకు ఆ మహాతల్లి అలా అడ్డదోవలో వెళ్ళిపోయింది కాబట్టి అక్కడికి ఆ కథ ముగిసింది. కానీ లేదంటే ఇప్పటికీ కూడా నడిచి ఉండేది కదా ఆ కథ. ఎంత విసుగు వేసారిపోయి ఉండేవాడు. మీ కొడుకు ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తే పరువు గల ఉద్యోగం చేస్తున్నాడు ఆ అబ్బాయి. ఎంత ఇదై ఉంటాడు. మీరు ఏమనుకుని నా చిన్న కొడుకు తెలిసిన తర్వాత నా చిన్న కొడుక్కి నాకు సంబంధం తెగిపోదు అని ఎలా అనుకున్నారు మీరు? ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్? ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్? ఏంటి ఇద్దరు కూడా మెంటల్ గా డిస్టర్బ్ అయినా సార్. ఐ డోంట్ అగ్రీ దట్ మీకు పూర్తి స్థాయిలో పశ్చాత్తాపం వచ్చిందని నేను అనుకోవట్లేదు. మెంటల్ గా నేను డాక్టర్ కేశాలు సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. వెళ్ళాను, మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయినా, ఏదో కొడుతున్నా ఏదో వాగుతున్నా. అప్పటికి నాకు ఈ సంబంధాలు లేవు. సరే, మీ అబ్బాయి మాట్లాడట్లేదు, అది తప్పు అని అనిపించింది. ఈవిడికంటే మీ అబ్బాయే ఇంపార్టెంట్ మీకు. ఆవిడకి ఏదో సెటిల్మెంట్ చేసి వదిలేశారు. వదిలేసి 2 years 3 years అవుతుంది. 2 years ఇప్పుడేంటి? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు న్యాయం చేస్తారని మేడం. మీ ఆవిడ ఎక్కడుందో కనుక్కొని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాలా? తీసుకెళ్ళి లేకపోతే నాకు మన మెయింటెనెన్స్ కానీ ఏదన్నా కానీ ఇప్పిస్తారని. ఆ? ఎట్లా అంటే మేడం, నేనే కష్టపడ్డా మేడం. మేడం సార్, మీ ఫైనాన్షియల్ బిజినెస్ ఏమైంది? మొత్తం లాస్ అయిపోయినా మేడం. సో ఇప్పుడు అదేదో ఆ రోజే మీ ఆవిడని నమ్ముకొని ఆ 2 ఎకరాల పొలం నాకు కష్టాజీతంతో కొనుక్కున్నాను. ఆ 2 ఎకరాలు కూడా ఏం చేశానంటే, ఎకరంన్నర మా భార్య పేరు పంట చేసి, అప్పుడు మా అన్నదమ్ముల విషయంలో ఎకరం ఆయన పేరు వేసి 1/2 ఎకరం నా పేరు మీద ఉంది. ఇప్పటికి ఏమైనా ప్రాపర్టీ ఉందా మీ పేరు మీద? 1/2 ఎకరం ఉంది. 1/2 ఎకరం 1/2 ఎకరం అమ్మేసుకుని బ్యాంకులో చేసుకుని బాగా హ్యాపీగా కాళ్ళ మీద కాలు వేసుకుని బతకొచ్చు కదా సార్. వద్దా? అమ్మరా? వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వాలంట. ఏమండి? ఎవరి వాళ్ళు? భార్య పిల్లల? వాస్తవంగా నాకు కలవాను ఉంది మేడం. ఫస్ట్ ఆ మాట చెప్తే బాగుంటదండి. కాకపోతే ఎందుకంటే నా భార్య, నాకు ఒక కుటుంబం కావాలని అడగండి ఫస్ట్. ఈ వయసు వచ్చాక ఇప్పుడు భార్య పిల్లలని గుర్తొచ్చిందండి. మేడం నాకు అప్పటి నుంచి నా భార్య పిల్లలంటే ఉన్నోళ్ళు మీరు ఇలా ఉండరండి. లేదు మేడం, మీరు కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేయండి. మీ బోధన family కానీ importance ఇప్పుడు ఉన్నాపూర్ తెలిసింది కానీ మీకు. గొప్ప కానీ సార్. అంటే నేను చెప్పడం గొప్ప కాదు మేడం. నా భార్య పిల్లని ఎలా చూసుకుంటాను, ఒక ఆడపిల్లకు పెంచినట్టు పెంచా మేడం నేను నా పిల్లల్ని. ఇంట్లో నుంచి నా భార్య కూడా వంట బయట కిరాణా షాప్ తెలకుండే, మార్కెట్ తెలకుండా. ఆవిడ కిరాణా షాప్కి వెళ్ళలేదు, మీరు చాలా షాపులకి వెళ్ళారు కదా. వెళ్ళలేదు సార్. 2015 వరకు ఏ తప్పు చేయలేదు. ఇప్పటికీ కూడా 52 సంవత్సరాలు వచ్చి ఇప్పటికీ కూడా మీరు ప్రేమ, అనుబంధాలు, బంధాలని కేవలం డబ్బులు, ఆస్తులు, కిరాణా షాప్ వరకు వెళ్ళనివ్వలేదు.
ఇల్లు ఇచ్చాను, తిండి పెట్టాననే చెప్తున్నారే కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పరువు, ఇంటికి పెద్ద ఉండేటటువంటి ఒక మగాడు పక్కింట్లోకి వెళ్తే కనుక ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమవుతుంది? వేరే ఇంటికి వెళ్ళి వేరే తలుపు తట్టి ఆ ఇంట్లో ఒక ఆవిడతో కాపురం చేస్తున్నప్పుడు అక్కడ ఒక 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 2 ఆడపిల్లలు తలెత్తుకుని బయట తిరిగితే కనుక రోడ్డు మీద పోయేటటువంటి మగవాళ్ళు ఎవరు అతను అని మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అర్ధాంతరంగా 4 సంవత్సరాల తర్వాత ఆవిడ వేరే అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి ఆ ఇంట్లో బయటకు వచ్చినటువంటి మీరు రేపొద్దున ఆడపిల్లల గురించి కూడా ఇందాక చెప్పారు మేడం. ఆ ఆడపిల్లని కూడా నేనే చదివించాను, వాళ్ళకి ఏమి లోటు రాలేదు. 4 సంవత్సరాల పాటు తండ్రి లేనటువంటి లోటుగా మీరు చూపెట్టి నట్టేట్టు ముంచేసి ఆ కుటుంబాన్ని అక్కడ వదిలేసి మీరు వచ్చేసారు. ఇంకో పెళ్లి చేసేసుకున్నారు. ఎందుకు? ఇంట్లో టిఫిన్ కావాలని చెప్పి ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకుని నీ కొడుకు ఫోన్ కట్ చేశాడు కాబట్టి ఆ నట్టేట ఆడపిల్లని ముంచేసి 4.5 లక్షలతో మీరు దులుపుకున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని సార్ నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని అంటున్నారు. ఇప్పటికి కూడా మీకు బుద్ధి వచ్చిందా రాలేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. నాకు ఒక కుటుంబం కావాలి, నేను ఏకాకిగా బతకలేకపోతున్నాను, నేను చచ్చిపోయిన తర్వాత నా చితి వెలిగించడానికి ఒక మనిషి కావాలి అనేది కోరుకోండి, నా శవాన్ని మోయటానికి 4 మనుషులు కావాలని అడగండి, మేము గౌరవిస్తాం. ఇప్పటికి కూడా మీ మెజర్మెంట్ కొలత డబ్బులే. సార్ నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరం నుంచి నేను బిజినెస్ లాస్ అవ్వకపోతే మీరు మా దగ్గరికి వస్తారా? బిజినెస్ లాస్ అవ్వకపోతే మీరు మా దగ్గరికి వస్తారా? బిజినెస్ లాస్ అయ్యింది కాబట్టి ఎప్పుడు సార్ ఇప్పుడు అది వచ్చిన తర్వాత లాస్ అయినా సార్. అక్కడ ఉన్నప్పుడు ఫైనాన్స్ గా నేను ఉన్నా సార్. ఇంకా ఏం దాచుకున్నారు డబ్బులు? ఆల్రెడీ నేను ఫైనాన్స్ సో మీరు సంపాదించిందంతా అక్కడ 2 పిల్లల్ని, ఆ 2వ కాపురాన్ని పోషించడానికి, ఇక్కడ మీ సొంత పిల్లలు 2ని, మీ భార్యని పోషించడానికి, ఈ మధ్యలో ఇంకొక ఆవిడ వచ్చిన ఆవిడకి 4.5 లక్షలు ఇచ్చి సెటిల్ చేయడానికి క్లియర్ అయిపోయింది. సో ఫైనల్ గా ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు. కుటుంబం కాలేదు మేడం. ఇంకా అరెకరం అమ్మేసుకుని ఫైనాన్స్ గా నడిపించుకుంటే నేను ఇంకా సెటిల్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మీరేంటంటే ముందు నా ఫ్యామిలీని కలవాలి, మీకు మీ ఉద్దేశంతో ఫస్ట్ అదే మీ కుటుంబం వాల్యూ మీకు ఇప్పుడు తెలిసింది. అవసరమైతే నా భార్య కాలు కూడా పట్టుకుంటాను నేను తప్పు చేసిన దానికి. నేను దానికి వెనుక తగ్గ నా పిల్లలు 16 నెలలు అయింది. ఇప్పటికి నాకు ఒక ఫోన్ చేసి కనీసం మానవత్వంగా సార్ వాళ్ళలో మానవత్వం మీరు ఎక్కడ మిగిల్చారండి? అలా చెంపల పగలగొట్టేశారు 2-3 సార్లు. పరువు తీసి రోడ్డు మీద పడేయడం అంటే చెంపల పగలగొట్టడం కింద లెక్క. వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు? మీరు మీ అమ్మగారిని కాస్త అసహించుకున్నారు. అరే ఈవిడ ఎలా ఉండకపోతే మేము గౌరవంగా ఉండేవాళ్ళమని. మీ ఆవిడ మీ అమ్మగారిని అసహించుకుంది. ఎక్కడ ఏ విషయంలో అసహించుకుంది? Day 1 నుంచి ఆవిడ క్యారెక్టర్ మీద ఇంపార్టెన్స్ ఇస్తుంది. అటువంటి క్యారెక్టర్ మీ దగ్గర లేదు. మళ్ళీ మీ పిల్లలు ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చేయాలి మీకు? సరే మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యారు. మీరు అనేది ఏంటంటే నాకంటూ నా కుటుంబాన్ని ఇప్పించండి మేడం, లేదా నాకు మెయింటెనెన్స్ అన్నా ఇప్పించండి, దానివల్ల నా వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ అవుట్ చేసి మాకు చెప్పండి. మళ్ళీ ఇంకా అప్పు కూడా ఉంది మేడం. ఇప్పుడు ఎంత? 11 లక్షలు. అదేంటి ఈ 4.5 లక్షలు పోదు 6 లక్షలు ఇంకా ఎక్స్ట్రా అప్పు ఉందా? 6.5 లక్షలు 11 లక్షలు ఉంది మేడం. అది ఇప్పుడు మీ అబ్బాయిలు మీ ఆవిడ తీర్చేయాలా? అయ్యో బాబాయ్ మేము వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఈయన తీసుకెళ్ళయ్యా నా అనాలన్నా కూడా మీ 11 లక్షలు చూసేయాలి. అసలు మిమ్మల్ని ఆ సరౌండింగ్ కూడా రానివ్వరు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మిగతా అమౌంట్ అప్పు ఎలాగైంది? మరి ఏం సంపాదించారు మీరు? పెద్ద బాబుని పంపినప్పుడు కూడా అప్పు అయింది సార్. ఎంత? ఆ అప్పు అంటే నేను తీర్చుకుంటూ వచ్చిన అది. ఎంత అప్పు తీసారు అప్పుడు? అప్పుడు ఒక 5-6 లక్షలు చేసి. ఓకే 5-6 లక్షలు. 5-6 లక్షలు చేసా. ఈమెకు ఇచ్చిన దాన్ని అదొక 5 లక్షలు. ఇంకా అంతే. అవి వడ్డీలు అయినాయి. మరి మీరు తీర్చింది ఎక్కడ? తీర్చేసాను మేడం. తీర్చినాక మళ్ళీ ఎప్పుడైతే ఇటు పట్టుకున్నానో మళ్ళీ అప్పు చేసుకుంటూ ఫైనాన్స్ నడిపించుకుంటూ. సో ఫైనల్ గా ఇప్పుడు మీకు 11 లక్షలు అప్పు ఉన్నాయి. అప్పు వాళ్ళు తీర్చాలి, మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వాలి, లేదా అప్పు తీర్చి మీకు మెయింటెనెన్స్ అన్నా ఇవ్వాలి. ఇంతేనా? ఇచ్చినా ఇవ్వకపోయినా అర్థం కాదు. ముందు కుటుంబాన్ని కలిపితే బాగుంటుంది. వద్దులేండి సార్, అర్థమైంది. మీరేం చెప్పారో మీ వర్షన్ అంతా కూడా ఇదో సార్ మేడం విన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, మీరు వినండి సార్. అంత సాంబార్ అంతా వండిన తర్వాత ఆఖరిలో 2 కరివేపాకు మనం అన్నాక ఆయన రియలైజ్ అయిన మాట అది. ఇంకోటినండి సార్, ఇంకొకటి మా అత్తగారు వల్ల 2 కూతుళ్ళు ఉంటారు, ఇంకో మా భార్య వాళ్ళ చెల్లెళ్ళు 2. అది కూడా కుటుంబ పెద్దగా వాళ్ళ అన్నదమ్ములు కూడా వాళ్ళని కేర్ చేసేవాళ్ళు కాదు. నేను నిలబడి నేను మొత్తం 2 పెళ్లి. ఒక్క మాట సార్, మీరు కుటుంబం కోసం ఈ రేంజ్ లో పనిచేశారు, కానీ కుటుంబం పరువు ఆ రేంజ్ లో అక్కడ ఉంచకుండా పాతాళానికి తొక్కేశారు. ఈ 2 టాలీ అవ్వవు. మీరు డబ్బు పెట్టి గౌరవం పెట్టి ఇన్ని చేసినా కూడా మా మామయ్య మస్తు బతిలాడేప్పుడు. బతిమాలితే మళ్ళీ పరువు వస్తుందా అండి? చేయకముందు మీరు ఒక్క మాట అన్నారు, ఒక్క నిమిషం, మీరు పెద్దవారు, మీరు ప్రాక్టీస్. ఒక్క మాట నేను చెప్తాను.
కాళ్ళు పట్టుకోవటం అన్నారు. ఎన్నిసార్లు కాళ్ళు పట్టుకుని ఉంటారు మీ భార్య కాళ్ళు? ఈరోజు కాళ్ళు పట్టుకుంటే పోయిన పరువు పడదా? కాళ్ళు పట్టుకుంటే పోయిన పరువు వస్తుందా? ఆవిడ రోడ్డు మీద తిరిగేటప్పుడు మీరు అక్రమ సంబంధం పెట్టుకుని వేరే ఇంట్లో పడుకున్నప్పుడు, ఆవిడ రోడ్డు మీద తిరిగినప్పుడు పరానా ఆవిడ భర్తే కదా, ఏమో నీ భర్తేనా ఆ ఇంట్లో కూడా కనిపించాడు అన్నప్పుడు ఆ పరువు పోయినప్పుడు ఆ పరువుని మీరు తీసుకురాగలరా? నేను ₹1,00,00,000 ఇస్తాను, తీసుకురండి ఆ పరువు. 100 సార్లు కాలమే పడండి, మీ ఆవిడ క్షమిస్తుందేమో. ఎవరు మాట్లాడతారండి? ఒక మనిషి అనేటటువంటి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక అహం ఉంటుంది. అది కాలిపోయింది, సర్వనాశనం అయింది ఆ రోజే. ఈరోజు ఇక్కడ మాట్లాడటానికి ఏం మాటలుంటాయి? మరి ఇంత నేనే కష్టపడ్డాను కదా సార్. అదిగో మీరు పదే పదే కష్టానికి, సంపాదనకి, ఖర్చులకి ఇచ్చిన వ్యక్తిని సార్, నేను కట్టుబట్టల మీద వెళ్ళి మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టినా, మధు గారు మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టినా దట్ ఈజ్ ఈక్వల్ టు పరువు. పరువు ముందు అంతే. పరువు పోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు కలపండి. మీ అబ్బాయి ఇన్ఫోసిస్లో పనిచేస్తే మీ అబ్బాయికి ఫోన్ కాల్ కలపండి. ఏమండి మా నాన్నగారు పరువు పోగొట్టారు గురుగారు, మీరు అక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు, పరువు తీసుకురమ్మనండి, మా నాన్నని ఇంట్లోకి రప్పిస్తాం, పోయిన పరువు తీసుకురమ్మనండి. ఏ ఊర్లో అయితే పరువు పోయిందో అక్కడ సభ్య సమాజం అందరూ ఎదుర్కొంటే నిలబడి నేను తప్పు చేశానని చెప్పి ముక్కు నేలకు రాయమని అంటాడు. చేస్తారా మీరు? ఎందుకండి ఈ మాటలన్నీ? ఒకటే మేడం, మేడం ఇక్కడ అంటే ఇది చెప్తున్నాను కదా, అదేదో క్రికెట్ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టుంది గురుగారు. అంతా అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది, ఇప్పుడు రన్నింగ్ కామెంటరీ వినిపిస్తే ఎలా? అయిపోయింది. అది కాదు లెక్క ఇక్కడ. ఎప్పుడు ఒక మనిషి ఎప్పుడు రియలైజేషన్ పొందుతారు? ఏ వయసులో రియలైజేషన్ రావాలి? లోకజ్ఞానం తెలియనటువంటి వ్యక్తి ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేశారు. ఆర్ఎంపీగా ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు? సుమారుగా సంవత్సరాల్లో చెప్పండి. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ఆర్ఎంపీ ప్రాక్టీస్ అంటే కనుక ఓకే, ఒక ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్లా కాకపోయినా ఆ ఊరిలో ఒక పరువు, ఒక ప్రతిష్ట, నలుగురు మనుషులకు ఒక నమ్మకం, కలుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా ఒక మందు గురించి వచ్చి అరే మధు అనే డాక్టర్ గారు ఉన్నారు, వెళ్తే కనుక ఇస్తారనేటటువంటి ఒక పరువు కలిగినటువంటి ఒక వ్యక్తిగా మీరు ఉన్నటువంటి మీరు ఈరోజు మేము ఎవరండి చెప్పేది? పశ్చాత్తాపం ఎప్పుడు పొందాలి? నేను పదే పదే చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, రియలైజేషన్ ఈజ్ విత్ టైం అంటూ ఉంటా. మనిషి 20 సంవత్సరాలు తప్పు చేశానండి, ఇప్పుడు రియలైజేషన్ అయ్యాను. ఏమండి 30 సంవత్సరాల పాటు తప్పు చేశాను, ఇప్పుడు రియలైజేషన్ ఈజ్ ఎ టైం లిమిటెడ్ ఫ్యాక్టర్. నేను ఒక తప్పు చేశానండి, రియలైజ్ అయ్యానండి, సంవత్సరం లోపల తెలుసుకున్నానండి, భారీ కాలు పడ్డానండి, క్షమించబడ్డానండి, అయిపోయింది. కానీ ఈరోజు మీ రియలైజేషన్ ఈజ్ కండిషనల్. ఎందుకు మీ రియలైజేషన్ కండిషనల్ అంటున్నానంటే మధు గారు, ఈరోజు మీరు ఎందుకు వచ్చారు మా దగ్గర అంటే కనుక మిమ్మల్ని చూసుకునే నాదుడు లేడు కాబట్టి మా దగ్గరకు వచ్చారు, నెంబర్ 1. నెంబర్ 2 ఎందుకు వచ్చారు అంటే కనుక మీకు ఒక భయంకరమైనటువంటి ఒక అప్పు ఉంది, 11 లక్షల అప్పు ఉంది, బిజినెస్ నష్టపోయేటటువంటి, రాబడి వచ్చే డబ్బులు వచ్చేటటువంటి మార్గం లేకపోవటం వల్ల ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. చీతూ అనిపించుకునేటటువంటి ఒక సమాజంలో తలెత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండి మీరు డిప్రెషన్లోకి లోనై ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి ఒక దిక్కుతోచినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చుని చేతులు కట్టుకుని పశ్చాత్తాపం పొందుతూ, మీ పశ్చాత్తాపం అబద్ధం అని నేను అన్ను, మీ రియలైజేషన్ అబద్ధం అని నేను అనట్లే. కానీ ఇందాక నేను ఏమన్నాను, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసేటటువంటి ప్రేక్షకులు అందరికీ అర్థం కావాలి. రియలైజేషన్ ఈజ్ ఎ టైం లిమిటెడ్ మెకానిజం. నేను ఎప్పుడో ఒకసారి రియలైజ్ అవుతాను, నా చేతులన్నీ కాలిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాను, అప్పుడు పరిస్థితి అప్పుడు చూసుకుందాము, అప్పుడు ఆలోచన అప్పుడు చేద్దాము అనేటటువంటిది. ఇప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడుతున్న మీరు 2017లో కానీ, 2018లో కానీ, 2020లో కానీ ఈ తరహాలో మాట్లాడరండి మీరు. అప్పుడు చాలా గర్వంగా నాకు ఒక వేరే భార్య ఉంది, నాకు ఒక స్త్రీ ఉంది, నన్ను ఆదరించేటటువంటి ఒక ఆడది ఉంది అని చెప్పి మీరు రెండో భార్య గురించి గొప్పగా చెప్పుకుని ఉండేవారు. రెండో భార్య గురించి చెప్పుకుని ఉండేవారు. నాకు చెట్టంతా ఎదిగినటువంటి గౌరవప్రదమైనటువంటి ద్రాడపిల్లలు ఉన్నారని గర్వంగా చెప్పుకుని ఉండారు. అప్పుడు ఎందుకు రాలేదండి? అప్పుడు కూడా ఇలాంటి చాలా వేదికలు ఉన్నాయి. అప్పుడు మీరు రావాలి అసలు వాస్తవానికి. ఇలాంటి వేదికలకు కానీ ఇంకో వేదిక కానీ వచ్చి ఏమండి నా భార్య నన్ను సహకరించట్లేదు, శారీరకంగా నాతో పాటు దగ్గర రాకపోవటం వల్ల ఒక మగాడు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను కాబట్టి వేరే తలుపు తట్టడం కరెక్టా రాంగా అని అడుగుంటే కనుక, అరే బాబు కావాలంటే మీ ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఆవిడ కౌన్సిలింగ్ ఇద్దాం కానీ వెళ్ళి వేరే ఇంట్లో కుంపట్లో నిప్పులు పోయేద్దురా బాబు అని చెప్పుండేవాళ్ళం. అలా రాలేదు. సో మీ రియలైజేషన్ ఏదైతే ఇప్పుడు వచ్చిందో ఎందుకు వచ్చిందంటే కనుక పనిష్మెంట్ బట్టి వచ్చింది, అవసరం బట్టి వచ్చింది, ఆలోచనతో వచ్చినటువంటి రియలైజేషన్ కాదు ఇది. ఎందుకంటే ఈరోజు ఈ వేదిక కంటే ముందు మధు గారికి నేను ఒక గొడుగు ఇస్తాను, 11 లక్షలు అప్పు తీరుస్తాననేటటువంటి అంశాన్ని ఎవరైనా చూపెడితే కనుక మధు గారి వచ్చి ఇక్కడ కూర్చుంటారా? మధు గారిని మేము బాధ్యతగా చూసుకుంటాము, నా మనసులో పెట్టుకుని ఒక ఆడదానిగా నేను చూసుకుంటాను, నేను వేరే ఒక స్త్రీమూర్తి వచ్చి మీ కాళ్ళ దగ్గర కూర్చుంటే కనుక మీరు మా దగ్గరకు వస్తారా? లేదు మధుని నేను పెళ్లి చేసుకుంటాను అని అన్ని వేరే ఇంకో ఆడది వస్తే కనుక వస్తారా? రారు, మీరు రారు.
దిస్ ఇస్ రెట్రోస్పెక్టివ్ రియలైజేషన్ మధు గారు. రెట్రోస్పెక్టివ్ రియలైజేషన్ అంటే కనుక పరిస్థితులు బాలేక, దిక్కు తోచక, ఒంటరి ప్రయాణం చేయలేక, సచ్చిన తర్వాత ఎవడు నన్ను చూస్తాడు అనేటటువంటి దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో వచ్చి ఈరోజు మీరు కూర్చుని మా ఆవిడ్ని, అది కూడా మీరు ఎలా అడుగుతున్నారంటే చాలా హాస్యాస్పదం. మీరు వచ్చి ఇక్కడ అడుగుతున్నారు ఏంటంటే ఫైనాన్షియల్ మోటివ్తో వచ్చి కూర్చుని అడుగుతున్నారు. ఎందుకంటే బిజినెస్ లాస్ అయింది, 11 లక్షలు అయింది. ఇప్పటి వరకు నేను అందరినీ సాకాను, మా ఆవిడ్ని సాకటమే కాకుండా మా పిల్లల్ని కూడా నేనే సాకాను. నేను అప్పుల పాలు అయ్యి నా పిల్లోడిని అమెరికా పంపించాను, ఇంకో అబ్బాయిని చదివించాను. ఈరోజు దర్జాగా వాడు సంపాదిస్తున్నాడు. మా ఆవిడ యొక్క 2 చెల్లెలను కూడా నేనే చదివించాను. కాబట్టి ఈరోజు నాకు తిరిగి నేను సంపాదించింది నన్ను వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై మిస్టేక్స్ అని అంటున్నారు. నో, అలా వర్కౌట్ అవ్వదు. ఇట్ ఈస్ రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మిస్టేక్స్. మీరు తప్పులు చేశారు, ఆ తప్పుల్ని మీరు ఇప్పటికీ కూడా కొలమానం చెయ్యట్లేదు. నేను తప్పులు చేశాను సార్, నేను ఇంత అన్యాయం చేశాను, పరువు తక్కువ పని చేశాను అని అన్నారండి. గంట బట్టి మాట్లాడుకుంటున్నారన్న, మీరు అనలేదండి, మీరు అనలేదు. నేను ఎంత ఇచ్చానండి, అంత ఇచ్చానండి, వాడికి ఎంత ఇచ్చానండి, ఈ అమ్మాయికి ఎంత ఇచ్చాను అంతే అంటున్నారే కానీ నేను చేసిన తప్పు, చేయకూడనటువంటి ఒక భయంకరమైన తప్పు చేశాను, ఇక్కడికి వచ్చి కూర్చుని నేను తప్పు చేశాను అని అనట్లేదు. మా ఆవిడ నాతో శారీరకంగా కలవపోవటానికి ప్రధానమైనటువంటి నన్ను ఈ తప్పుల్లోకి దారి తీస్తుంది. అదే అంటున్నా సార్, ఇప్పటికీ అదే అంటున్నారు మీరు. అట్లా అందుకే అట్లా వెళ్ళిపోయినా సార్, ఆ విషయంలోనే వెళ్ళిపోయినా సార్. ఏమండి అలా వెళ్ళేటట్టయితే ఏమండి అలా ఒకటి నేను వినండి మధు గారు, పెళ్లి నిలబడి మధు గారు మీరు ఇంకా ఎక్కువ మాట్లాడి పరువు తీసుకుంటున్నారు. తక్కువ మాట్లాడితే పరువు దక్కుతుంది. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడేది వినండి. 2 పిల్లలకు అన్నటువంటి ఒక ఆడది శారీరకంగా నాతో కలవకుండా ఆటోమేటిక్గా ఆకాశం నుంచి ఊడిపడి అంటే కనుక ఎవరు నెంబర్ 1. నెంబర్ 2, మీరు మాట్లాడేటటువంటిది ఏంటంటే శారీరకపరమైనటువంటి కోరిక తీరలేదు అనేటటువంటి మాట కాదు. నాకు సంతృప్తి కలిగేటటువంటి ఫ్రీక్వెన్సీలో నా భార్య నన్ను దగ్గర తీసుకోలేదు కాబట్టి నేను తప్పు చేశాను అని అంటున్నారు. ఏమండి ఈ లెక్కనైతే కనుక 10లో 7 మగాళ్ళు వెళ్ళి పక్కింటి తలుపులు కొట్టాలి మీ లెక్క ప్రకారం అయితే. నో, దట్ ఈస్ నాట్ రైట్ అండి. ఆ ఒక్క కండిషన్ మీద ఈరోజు ఇక్కడ కూర్చుని ఈ పొగ రావటానికి అగ్గి రాసింది మా భార్య అని ఇప్పటికైనా ఆ మాట మాట్లాడకండి. ఆ మాట మాట్లాడుతూ ఈ వేదికని మీ ఆవిడకి ఫోన్ చేసి, ఏమమ్మా ఎప్పుడమ్మా మీ ఆయన్ని ఎప్పుడు తీసుకెళ్తావు, ఏమయ్యా నీ కొడుకుగా నీకు బాధ్యత లేదా, మీ తండ్రిని ఇంత బాగా కాపాడుకున్నాడు, మీ తండ్రిని నువ్వు తీసుకెళ్ళి ఆఖరి రోజుల్లో మీ తండ్రిని చూసుకోవనేటటువంటి మాట మేము అడగగలమండి? ఒకవైపు వేలెత్తి వాళ్ళ వైపే చూపెడుతున్నారు. నువ్వు ఇలా చేసావు, అలా అన్యాయం చేసావు, 16 నెలలు బట్టి నువ్వు మాట్లాడలేదు, నువ్వు శారీరకంగా నా దగ్గర రాలేదని అంటూనే ఇంకో పక్క నుంచి మీరు కోరుకుంటున్నారు. ఫస్ట్ మీరు చేసినటువంటి తప్పుల్ని మీరు అంగీకరించండి. మీరు భగవంతుడి సాక్షిగా నేను ఈ తప్పులు చేశాను, నేను నిజంగా కాలు పట్టుకోవటం కాదు, వాళ్ళని నిందించకుండా వాళ్ళ వైపు వేలెత్తి చూపెట్టకుండా సిన్సియర్గా మనస్ఫూర్తిగా మీరు పశ్చాత్తాపం పొందితే కనుక ఈరోజే మీరు వాళ్ళ ఇంటికెళ్ళి తలుపు తట్టచ్చు. మీరు తప్పులు చేశారు, మీ వల్లే నేను తప్పులు చేశానని చెప్తూ నన్ను కాపాడుకోండి అంటే ఎవరు కాపాడరు మధు గారు, ఎవ్వరూ కాపాడరు, ఏ వేదిక కాపాడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కాకపోతే ఇంకో 10 కౌన్సిలింగ్ సెషన్లన్నా నేను తీసుకుంటాను. ఒకటే, మీరు చేసినటువంటి సహాయ సహకారాలకి, మీరు అందించినటువంటి చేయికి, తండ్రిగా మీరు తీర్చుకున్నటువంటి బాధ్యతకి, మీరు చేసినటువంటి తప్పులకి, దీనికి ముడిపెట్టద్దు. అది వేరే లెక్క, ఇది వేరే లెక్క. ఇవి మీకు చేశాను కాబట్టి నా తప్పులు నన్ను క్షమించేసి ఈరోజు నన్ను ఆశీర్వదించండి, మళ్ళీ నన్ను ఇంట్లోకి తీసుకురండి అంటే కనుక పరువు కలిగినటువంటి వాడు, మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా ఇవి క్షమించరండి. చాలా కష్టమైనటువంటి ఆశ, మీరు కోరిక మీరు చాలా లేటుగా రియలైజ్ అయ్యారు, చాలా లేటుగా కనువిప్పు వచ్చింది మీకు. మా పుట్టింటికి మీ ఆవిడ రాను అని అంటే కనుక ఖచ్చితంగా ఒక ఆడది ఆ మాట అంది అంటే కనుక ఖచ్చితంగా దాని వెనకాల ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఒక భర్తగా మీరు అర్థం చేసుకుని ఉంటే కనుక ఈరోజు మీకు గౌరవంగా ఉండేది, మీ స్థానం ఆ ఇంట్లో గౌరవంగా ఉండేది, మీతో శారీరకంగా కలిసి ఉండేటటువంటిది, మీరు ఇలా తప్పు చేసేదానికి అవకాశం ఉండదు. కానీ ఏంటంటే మీకు తెలుసు, ఒక పక్క నుంచి మీ ఇంట్లో మొదట ఖండించింది ఎవరు, మీ అమ్మగారి యొక్క పరిస్థితిని ఖండించింది ఎవరు? తల్లి అంటే గౌరవం అండి, తల్లి అంటే గౌరవం అండి అంటే తల్లి అంటే గౌరవమే. కానీ తల్లి చేసినటువంటి పని మీకు కరెక్ట్గా అనిపించకపోవటం వల్ల తల్లి ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక 16-17 సంవత్సరాలకి మీరు ఇంట్లోంచి బయటకు వచ్చారు. అలాంటిది ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక ఆడపిల్ల, కోడలుగా వచ్చినటువంటి ఆడపిల్ల ఒక పరాయి మగాడిని మామయ్య అని పిలిచేటటువంటి పరిస్థితి ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందండి? అలాంటి ఆడపిల్లని మీరు పదే వస్తావా సస్తావా అనేటప్పటికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే మీతో గొడవపడి మీతో డిస్కనెక్ట్ అయిపోయింది శారీరకంగా. ఆ వంకను తీసుకుని మీరు పక్కింటికి వెళ్ళిపోయారు. ఎలా సమర్థించుకుంటాం ఈ వ్యవహారాలన్నీ? సో సారీ, నేను చెప్పేది ఒకటే మధు గారు, ఇక్కడ మీరు కోరుకునేటటువంటిది మనిషి కోరుకోవచ్చు. మీ పరిస్థితిని చూస్తే నాకే మనసు పిండేస్తున్నట్టు అవుతుంది, చాలా బాధగా ఉంది. ఎవరున్నారు మీకు వెనకట్లు, ఎవరున్నారు? కష్టం ఒకటే మిగిలింది, సుఖం లేదు, సంతోషం లేదు, ఒక అనుభవం లేదు, ఒక అనుభూతి లేదు, ఒక ఆనందం లేదు, ఏమీ లేదు మీకు. ఇటువంటి పరిస్థితి నాకు అర్థం. కానీ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఉంటారు చూడండి. ఈరోజు మీ కర్మ సిద్ధాంతం కర్మని అనుభవిస్తున్నా సార్.
కర్మ సిద్ధాంతం నమ్మటం తప్ప మనకి ఇంకోటి లేదు. ఒకటే ఆశ ఏంటంటే కనుక చదువుకున్నటువంటి ఆ అబ్బాయి ఏమైనా రియలైజ్ అవుతాడేమో. మీ అబ్బాయి పేరు నాకు తెలియదు కానీ మనం ఒకసారి ఆ అబ్బాయితో 2023లో కూడా మే ఫస్ట్ వీక్ లో చనిపోదామని డిసైడ్ అయినా మేడం. వాస్తవంగా నాకు ఇది అంటే ఈమెను పంపించేసి సెడి చేసేసి ఇక నా అంటే కలవడం వేస్ట్ ఫ్యామిలీకి ఏ ముఖం పెట్టుకుని పోవాలా మేడం. మధు గారు మీరు మీరు ఒక నిమిషం వినండి. మీరు చచ్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. చచ్చిపోవాల్సినటువంటి బ్యాచ్ చాలా మంది ఉన్నారు. అంటే నా మనస్తాపం, ఎందుకంటే నేను చేసిన తప్పులకు ఫస్ట్ క్యూలో ఆవిడ ఉండాలి, మీరు కాదు మాట్లాడేది. సరే, అవన్నీ ఈ రోజు సమస్యకి పరిష్కారం కాదు. ఏదన్నా ఇక్కడ ఏదన్నా చెదిరిపోయి అసలు నా భార్యకి ఎట్లా ముఖం చూపియాలా. మొన్న కూడా సార్ రేషన్ బియ్యం తీసుకుంటే మా భార్య ఎక్కడ తీసుకుంటుంది అడ్రస్ తీసుకుని పోయా. శ్రీలింగం పెళ్లి దగ్గర ఒక రేషన్ షాప్ దగ్గర కనపడ్డది. డైరెక్ట్ పోయా, 9 గంటలకు అక్కడ ఉండి చూసి మాట్లాడదామా, నాదే తప్పు ఎక్కువ కనపడుతుంది, మాట్లాడితే ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు అని భయపడి నేను వెనక పక్కకు తప్పుకుని నాగార్జున పబ్లిక్ స్కూల్ పక్కకు వెళ్ళిపోయినాయి. ఇక ఆమె నన్ను చూసేసి దవ వెళ్ళిపోయింది ఇంటికి. ఎటు వెళ్ళిందో పాలపోయా, ఒక యూ రౌండ్ చేసుకుంటానికంటే యూ టర్న్ చేసుకుంటానికంటే వెళ్ళిపోయింది. వాళ్ళ ఫోన్లు పనిచేస్తున్నాయా? పని చేస్తున్నా స్విచ్ ఆఫ్ పెట్టింది. మీ నెంబర్ నుంచి స్విచ్ ఆఫ్ మేడం. సార్, మీకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ మీ ఏజ్కి ఈ స్టేజ్కి వచ్చే వ్యవహారం కాదు. మీకంటూ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఎవరన్నా ఉండుంటే, అంటే మీ ఫ్యామిలీ మిమ్మల్ని బయట పెట్టారు, అది వేరే సంగతి. మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఐ మీన్ మీ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడరా మీ తరపు నుంచి? మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడరా? వాళ్ళు మాట్లాడి ఒక్క నిమిషం అండి, నాకు అర్థమైనంత వరకు మీ ఫ్యామిలీ, మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ మీరు కానీ ఇంక్లూడింగ్ మీరు కూడా కుటుంబానికి, నెక్స్ట్ ఫ్యామిలీకి, సొసైటీలో గౌరవానికి రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులు. ఆ రెస్పెక్ట్ పోతుంది ఈ స్టేజ్ మీద కూర్చుంటే. ఎందుకంటే ఇప్పుడు మేము ఫోన్ చేసినా, మీ అబ్బాయితో మాట్లాడినా ఆల్రెడీ వాళ్ళు దాక్కుంటున్నారు. అబ్బో ఈయన ఎక్కడెక్కడ మా పరువులు తీస్తాడరా బాబు అని. అలాంటి వాళ్ళకి మేము ఫోన్ చేసి మాట్లాడడం అంటే ఇంకా మిమ్మల్ని ఇంకా మేము రోడ్డు మీద పడేసినట్టు లెక్క. ఏ కేసులో ఫోన్ చేయాలి, ఏ కేసులో చేయకూడదు ఏంటనేది మాకున్న సీనియారిటీకి మాకు అర్థమవుతుంది. మీ వయసుకి మీరు పెద్ద మనుషుల ద్వారానో మీ బ్రదర్స్ ద్వారానో, ఎందుకంటే మీ పశ్చాత్తాపం అనేది మీ ఆవిడ ఫీల్ అవ్వాలి, మీ అబ్బాయి ఫీల్ అవ్వాలి. మా ఆడియన్సో మేమో కాదు, మేమందరం ఫీల్ అవుతున్నాం. మీరు పూర్తిగా మారిపోయారు, అందులోనూ కర్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. నా తప్పులండి అని మీరు కూర్చున్న దగ్గర నుంచి మీ తప్పులు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. అందువల్ల మేమేం అనలేకపోతున్నాం మిమ్మల్ని. ఓకేనా? కొంచెం సేపు సార్ మీరు బాధపడద్దు, కాసేపు నన్ను మాట్లాడనివ్వండి. ఎందుకంటే మీలాగా మొత్తం జీవితం అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో బాధపడి యూజే లేదు, ముందే రియలైజ్ అవ్వండి అని చెప్పడానికి మీ కేసు ఒక ఎగ్జాంపుల్ మా ఆడియన్స్ అందరికీ. అర్థమవుతుందా? మీరు ఎక్కడా కూడా తప్పు చేయలే. మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున రోడ్డు మీదకి వచ్చినాయి. మీరు బాధ్యతలు తీసుకోకుండా ఉండి మీరు ఈ తప్పులు చేస్తే మీరు ఒక పనికిమాలిన వ్యక్తి కింద లెక్క. కానీ మీరు బాధ్యతలు అన్నీ తీసుకున్నారు, కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు, పిల్లల రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు, మీ రెండో ఆవిడికి సంబంధించి బాధ్యతలు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళారు. బాధ్యతలు చేసుకున్న వ్యక్తిని ఏమంటామో తెలుసా? చక్కగా పంచభక్ష పరమాన్నాలు పెట్టడం వ్యక్తి కింద లెక్క. మీరు మీ ఆవిడికి మీ ఇద్దరు పిల్లలకి పంచభక్ష పరమాన్నాలు పెట్టి పక్కనే ఉమ్మేసి వెళ్ళారు. ఆ ఉమ్మే మీ క్యారెక్టర్. దానివల్ల ఈ పంచభక్ష పరమాన్నాల గురించి మేము ఎవరో మాట్లాడలేకపోతున్నాం. అరే అంత నువ్వేం పెట్టకపోయినా పర్వాలేదు, ఉమ్మేసిపోతే వీడు ఉమ్మేసి వెళ్ళిపోయాడు, వీడు వేస్ట్ గాడు అనేవాళ్ళం. కానీ అంత ఫుడ్ పెట్టి మంచిగా అక్కడ ఉమ్మేస్తే దీనికి వాల్యూ లేకుండా పోయింది. వాళ్ళు అవసరం కాబట్టి ఆ పంచభక్ష పరమాన్నాలు తినాల్సి వచ్చింది వాళ్ళు. దాన్ని మీరు నేను పంచభక్ష పరమాన్నాలు పెట్టాను కదా అని మాట్లాడుతున్నారు తప్ప ఆ పక్కన జరిగిన హీనమైన స్థితిని గురించి మాట్లాడట్లా. అది మేము మాట్లాడుతున్నాం. వీళ్ళు ఈ రోజున అవసరం కోసం అవి తిన్నా కూడా ఇది వాళ్ళ మనసులో గుర్తుండిపోయింది. ఇది వాళ్ళకే గుర్తుంది అనుకుంటున్నారా? మీకు కూడా గుర్తుంది సార్. మీ 15 ఏళ్ల వయసులో మీకు తెలుసు మీ అమ్మ చేసిన పని అది. ఇక్కడ మీ ఆవిడ్ని మీ క్యారెక్టర్ని పెడితే మీ క్యారెక్టర్ని నేను ఇక్కడ ఏమీ అనట్లా. ఎందుకు అంటే నీడ్స్, మీ అవసరాలు, మీ శారీరక అవసరం ఏదైతే ఉందో అది తప్పు చేయించేలాగా చేసింది విత్ వార్నింగ్. అక్కడ మిమ్మల్ని నేను తప్పు పట్టలేకపోతున్నా. మీరేమో రెగ్యులర్ నీడ్స్లో మాట్లాడుతున్నారు. ఇద్దరు పిల్లల్ని కన్నారు కదా అంటే ఎప్పుడో కుదిరినప్పుడు ఫిజికల్ గా కలవడం వల్ల కన్నా వ్యవహారం మంచిగా కలిసాం సార్ మేడం, మా భార్యతో మంచిగా ఉన్నాము.
మంచి శరీరం కలిసే వాళ్ళం, ఉమ్. ఆడ ప్రేమ భీమ మంచిగా ఉండేది. మరి మీ ఆవిడకు వార్నింగ్ ఇచ్చే అంత సీన్ ఎందుకు వచ్చింది, నేను ఇంకొక ఆవిడని తగులుకుంటున్నాను వెళ్ళి అని? ఫిజికల్ గా దూరం పెట్టేది. మరి అదే కదా నేను అంటున్నది. అప్పుడు నేను ఇక దాన్ని అసలు ఫిజికల్ గా మీ ఆవిడ మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీరు ఆల్టర్నేటివ్ వెతుక్కోవాల్సి వచ్చింది. సగం మంది ఏం చేస్తారంటే సెకండ్ మ్యారేజ్లు చేసుకోవడము, భార్యని వదిలేయటము, భార్య పిల్లని వదిలేయడము. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కోర్టుల చుట్టూ తిరిగి 498 డీవీసీ మెయింటెనెన్స్ వేసుకున్నప్పుడు వీళ్ళకి ఏదో సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తిని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు ఈ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరు ఒక 15 ఏళ్ల వయసులో కుర్రాడిగా మీరు ఏదైతే ఫీల్ అయ్యారో మీ అమ్మ అవసరం అది. మీ ఏ అవసరం అయితే మిస్టేక్ చేశారో, భర్త చనిపోయి ఉన్నాడు, మీ అమ్మగారు వయసులో ఉన్నారు, ఆవిడ ఒక వ్యక్తిని మెయింటైన్ చేశారు. అర్థమవుతుందా? అక్కడ పిల్లల్ని ఆవిడ రోడ్డు మీద పడేయలేదు, సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా. కానీ మీ 15 ఏళ్ల వయసుకి మీరు ఏం రియలైజ్ అయ్యారు, మా అమ్మ చేసింది తప్పు కాబట్టి మా అమ్మని కాదనుకొని బయటికి వెళ్ళిపోవడం, బయట పని చేసుకోవడం, ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అదే పని మీ పిల్లలు చేస్తుంటే మీకు ఎందుకు తప్పు వస్తుంది? మా నాన్న తప్పు అంటే మగాళ్ళు చేస్తే ఒక తప్పు, లేడీస్ చేస్తే ఒక తప్ప కాదుగా, ఎవరు చేసినా ఒకటే. అందులో మీరు ఏ తప్పు, మీ అమ్మ ఏ తప్పు అయితే చేసిందో మీరు అదే తప్పు చేశారు. ఆ మిస్టేక్ ని మీరు మీ వయసులో ఏదైతే ఫీల్ అయ్యారో మీ పిల్లలు అదే ఫీల్ అవుతున్నారు. నాన్న అరే అమ్మ దగ్గరికి రానివ్వలేదు, ఓకే, ఆవిడ ఎవరినో తగులుకున్నాడు, ఒక 5 ఏళ్ళు కాపురం చేశాడు, తర్వాత ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకున్నాడు, ఆ దండ ఫోటోలు మాకు పెట్టారు, మేము ఎందుకు మాట్లాడాలి ఆయనతో? సరే మీరు మంచోళ్ళు కాబట్టి మీ అమ్మకి అన్ని కార్యక్రమాలకి వాటికి వెళ్ళారు, ఉన్నంతలో బాధ్యతలు తీసుకున్నారు. మీ పిల్లలు ఈయన ఇంకా మారలేదు, ఎవరో ఒక ఆవిడతో ఆపేలా మళ్ళీ ఇంకొక ఆవిడ డైరెక్ట్గా పెళ్లి చేసుకుని దండలు పెట్టుకొని దుకాణం పెట్టావు. అవి ఇందాక నేను అన్న ఉమ్ముతో సమానం. వాళ్ళకి అది రిపీటెడ్గా వేస్తున్నారు. మీరు ఫుడ్ పెడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అది మర్చిపోండి బాబు అని మేము ఈ స్టేజ్ మీద బతిలాడలేం. ఎక్కడ బతిలాడతాం తెలుసా? మీరు అన్ని రకాల ఆస్తులు రాసి ఇచ్చేశారు, అన్ని రకాల బాధ్యతలు తీసుకున్నారు, ఓకే. కానీ మీరు ఇక్కడ వచ్చి అడుగుతున్నది నా భార్య పిల్లల్ని కలపండి అని కాదు. నాకు 11 లక్షల అప్పులు ఉన్నాయండి, ఎలాగా? నేను ఇక్కడ మీ కేసులో ఓన్లీ లీగాలిటీనే మాట్లాడతాను సార్. మీకు మీ పిల్లల మీద మీ భార్య మీద కేసు వేసుకునే రైట్స్ 100% ఉన్నాయి. మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్కి సంబంధం లేదు. మీరు వయసులో ఉన్నప్పుడు బాధ్యతలు నిర్వహించారు, ఈరోజు అక్కడ 2 చెట్లు ఫ్రూట్స్ వచ్చే స్టేజ్కి వచ్చినాయి. మీకున్న అప్పులు అంటే తల్లిదండ్రుల్లో వాళ్ళ తప్పు అప్పులు భార్యాభర్తలే మాట్లాడుకోవాలి. కానీ ఫైనాన్షియల్ విషయం ఇన్ కేస్ మీకు ఒక 10 ఎకరాలు ఉన్నాయి, మీతో మాట్లాడకపోయినా మీ తదనంతరం 10 ఎకరాలు మీ భార్య పిల్లలే తీసుకుంటారుగా. సో ఇప్పుడు మీ అప్పులు కూడా మీ పిల్లలు తీసుకోవాలి, మీ ఆవిడ ఏ పని చెయ్యట్లేదు కాబట్టి. అర్థమవుతుందా? సో మీ పిల్లలకి మీరు అడ్వకేట్ ద్వారా ఒక నోటీస్ పంపించండి, మీ కాపురం మేము నిలబెట్టలేము, వాళ్ళని మేము బతలాడలేము. వాళ్ళు రియలైజ్ అయ్యి పోనీలే, వాళ్ళలో మానవత్వం ఉంటుంది, మీలో ఉందిగా, వాళ్ళలో కూడా ఉంటుంది, వాళ్ళు రియలైజ్ అవుతారు. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. నేను తప్పులు చేసేస్తాను, వెంటనే మార్చేస్తాను, నేను పశ్చాత్తాపడతాను, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయిగా. ఇప్పటిదాకా కూడా ఇప్పుడు 2021 వచ్చిన నుంచి ఏ తప్పు చేయలేదు మేడం. అట్లా చెయ్యొద్దు, మీరు చెయ్యొద్దు, ఇంకేం వద్దు, ఎందుకంటే మీకు వయసు అయిపోయిందిలేండి, ఆగండి. ఇంకా మళ్ళీ మనం దాని గురించి మాట్లాడొద్దు, బాగోదు. పిల్లలు కావాలి కాబట్టి పిల్లలు రియలైజ్ అవ్వడానికి మనం కొంత టైం ఇద్దాం. ఈలోపు మీకు అప్పులు ప్రెజర్ పెరిగిపోయింది కదా, దానికి సంబంధించి మీరు ఒక లాయర్ ద్వారా, లేదా ఫస్ట్ లాయర్ కూడా వద్దు, ఫస్ట్ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళండి. నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నా చెట్టు వడిలిపోయింది పరిస్థితి, ఇప్పుడు వాళ్ళే అవి తీర్చాలి, నన్ను ఉండమంటారా లేదా? ఇది అడిగితే పెద్ద మనుషులు ఫోన్ చేసి మీ అబ్బాయిలను అడుగుతారు, మాకు సంబంధం లేదు అంటారు వాళ్ళు, ఖచ్చితంగా అంటారు, ఎందుకంటే కోపంలో ఉన్నారు కాబట్టి. అప్పుడు మీరు నోటీస్ పంపించండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి తీర్చమని మీ కొడుకుల మీద మీరు కంప్లైంట్ రేస్ చేసే రైట్స్ మీకు ఉన్నాయి. సో మా షో ద్వారా మీ పిల్లలిద్దరిని, వాళ్ళ పేర్లు కూడా మేము ఇక్కడ అనౌన్స్ చేయట్లేదండి, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ నాన్న మీరు చేరదీస్తారా లేదా అనేది మీ మంచితనం, మీ హ్యూమనిటికల్ గ్రౌండ్ మీద వదిలేస్తున్నామండి. కానీ ఆయన అప్పులు తీసుకోవాల్సిన బాధ్యత లీగల్గా మన మీద ఉంది. మీ ఇద్దరు షేర్ చేసుకుంటే ఆయన బతుకుతాడు ఎక్కడో అక్కడ, మిగతాది ఆయనకు ఒక 1 ఎకరం ఉంది అది అమ్ముకొని తీర్చేయండి అని అనొద్దు, ఎందుకంటే ఆయనకు ఉన్నదే అదే ఆధారం, దాని మీద బతికి ఆయన కర్మఫలం ఆయన అనుభవిస్తారు. మీరు ఎప్పుడైనా రియలైజ్ అయ్యి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే చెయ్యండి, మేము ఈ స్టేజ్ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు సార్. ఒక్కసారి మా పిల్లలకు మా మేడంకు సార్ అదే మీకు చెప్పాను, ఎందుకు ఫోన్ చెయ్యొద్దు అన్నానంటే వాళ్ళు పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు. ఇలా మీరు ఒక స్టేజ్ షోకి వచ్చారు అని తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఉన్న డోర్లకి సీల్ కవర్లు వేసేస్తారు. నేను ఆల్రెడీ ఒకసారి పోలీస్ స్టేషన్ పోలీస్ పెట్టి పిలిపించా మేడం అక్కడ ఉన్నప్పుడు, అయినా పర్వాలా, ఈ సంబంధాలు లేకుండా ముందు
మేడం ప్రాపర్ లీగల్ ప్రాసెస్ చెప్తారు. అందుకే మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నోటీస్ పంపించండి, కేసు కూడా వేసుకోవచ్చు. మీకు మీ డబ్బులు 100% వస్తాయి. మీ అప్పు తీర్చే బాధ్యత వాళ్ళది, తీర్చాలి, తీరుస్తారు అంతే. లేదా మీరు అడ్వకేట్ని ఎవరైతే పెట్టుకుంటారో నాతో మాట్లాడించండి, నేను లీగాలిటీ చెప్తాను. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంకేం న్యాయం కాదా మేడం మా ఫ్యామిలీతో? ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది మీకు చెప్పారు కదండి. కాదండి, ఒకటి ఇప్పుడు మేడం చెప్పింది, ఫస్ట్ మీరు ఫైనాన్షియల్ గా గట్టెక్కితే కనుక తర్వాత అంశాలు తర్వాత మాట్లాడదాం. గట్టెక్కేటటువంటి మార్గం చెప్పారు. ఈ వేదిక నుంచి మేము డైరెక్ట్ గా మాట్లాడితే కనుక వాళ్ళు అగిలం మీద గుగ్గిలం అవుతారు. ఇప్పటికే వాళ్ళకి చాలా కోపాలు వస్తున్నాయి కాబట్టి అది వర్కౌట్ అవ్వదు, అది మీ భవిష్యత్తుకే మంచిది కాదు అని అంటున్నారు. ఎందుకంటే కుటుంబం అనేటటువంటిది వృద్ధాప్యం ఇవాళ కాకపోతే రేపైనా మీరు కలవాలి కదా సార్. ఛాన్స్ కూడా మీకు పోతుంది ఇప్పుడు కదా. అర్జెన్సీ అని మీరు అంటున్నారు కానీ అది వర్కౌట్ అవ్వదు. కొంచెం వాళ్ళకి టైం ఇద్దామని అదే చెప్పాను. మీరు నేను మాట్లాడేది కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇంకో మాట ఒకటి ఫైనల్ గా చెప్తాను. ఏమంటే మీరు ఆర్ఎంపీగా 12 years 13 years ప్రాక్టీస్ చేశారు. ఇప్పటికీ కూడా మీ విద్య అనేటటువంటిది మీ మనసులో ఉంది. ఎక్కడ ఏ చెట్టు కింద ఒక బల్ల కుర్చీ వేసుకుంటే కనుక 4 పేషెంట్స్ వస్తారు, మీ బ్రతుకు తెరువు ముందుకెళ్తుంది. మీరు నమ్ముకున్నటువంటి విద్యను మళ్ళీ మీరు పునరుద్ధరించండి, మళ్ళీ మొదలు పెట్టండి. దేనికైతే కనుక వస్తారని వేచి ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడో వాళ్ళ మనసులు కరిగినప్పుడు వస్తారు. ఇప్పుడు మనం ఫోన్ చేయటం వల్ల మీ బంధాలు కలిసిపోతాయని మేము అనుకోవట్లే, అది టైం పడుతుంది. ఈ లోపల మీ బ్రతుకు తెరువు అనేది ఉందిగా, అప్పు ఒకటి ఉందిగా, అది తీర్చాలిగా. అది మీరు నమ్ముకున్న విద్య. ఎప్పుడో 16-17 సంవత్సరాలు అప్పుడే మీరు ఇంట్లోంచి బయటకు వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయండి. ఆ ఆర్ఎంపీ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి, మనోధైర్యాన్ని పెంపొందించుకోండి. డిప్రెషన్లో ఉంటే నేను ట్రీట్మెంట్ ఇస్తాను, ఆ డాక్టర్ గారు ఇచ్చినట్టుగానే నేను ట్రీట్మెంట్ రాసిస్తాను, ఇప్పుడే పంపిస్తాను మిమ్మల్ని. ట్రీట్మెంట్ వస్తే కనుక మీకు మనోధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడే రాసిస్తాను నేను. ఓకేనా? ఓకేనా అండి? థ్యాంక్ యూ. రైట్. చేసేదంతా వయసులో ఉన్నప్పుడు అంతా చేసి ఇప్పుడు వచ్చి పశ్చాత్తాపడి ఇప్పుడు ఏం చేస్తాం, బట్ ఏం చేయాలనేది కూడా ఈ వేదికను నమ్ముకొని వచ్చినందుకు, ఆయన కరెక్ట్ గా న్యాయం చెప్పినందుకు థ్యాంక్ యూ రమ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.